ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నామండి. ଆସନ୍ତୁ ସମସ୍ତେ ପ୍ରାର୍ଥନା କରି ବାକ୍ୟ ମଧ୍ୟକୁ ଯିବା। మమ్మల్ని తీవ్రంగా ప్రేమించిన మా కన్న తండ్రి, మమ్మల్ని తండ్రి అనిపించుకున్న గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినందుకు వందనములు తండ్రి. గడిచిన కాలం అంతా తండ్రి మీ ప్రేమ చేత కృప చేత మమ్మల్ని కాచి కాపాడి తండ్రి, మరలా మీ యొక్క మాటలు మేమంతా తండ్రి ఇలా సంఘంగా కూడుకొని తండ్రి వెనగలుగుటకు మీరు మాకు ఇచ్చిన విలువైన అవకాశానికై వందనములు తండ్రి. మరి మీ కుమారు యొక్క పునరుద్ధానం తండ్రి మేము అంతేగా సంఘంగా కూడుకొని మరి మీ కుమారు యొక్క మరణంలో కూడా తండ్రి మేము రోజు పాల్వారమే అవుతుండగా తండ్రి మీరు మాకు కావాల్సిన జ్ఞానాన్ని గుర్తుని అదేవిధంగా తండ్రి మా ఆత్మీయ జీవితానికి అవసరమైన వాక్కులను అందిస్తారని కోరుకుంటూ చెప్తున్నాకు తండ్రి సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తారని వేడుకుంటూ తండ్రి వెంటనే మీ పిల్లని మనందరికీ తండ్రి దాన్ని గ్రహించే మనసుని ప్రసాదించమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన ప్రభాని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మిగిలి వినయంతో ప్రతినాడు వేడుకుంటున్నాం మా కళ తండ్రి. ఆమేన్. ముందుగా కన్నతండ్రి దేవునికి అదేవిధంగా మరి వాక్యాన్ని నేర్చుకోవడానికి వచ్చిన దేవుని పిల్లని అందరికీ ప్రభాని యేసుక్రీస్తు నామమున శుభాకాంక్షలు. ସର୍ବପ୍ରଥମେ ପିତା ଈଶ୍ୱରଙ୍କୁ ସେଇଭଳି ବାକ୍ୟ ଶିଖିବା ନିମନ୍ତେ ଆସିଥିବା ଆପଣ ସମସ୍ତଙ୍କୁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ମୋର ନମସ୍କାର ଧନ୍ୟବାଦ ଜଣାଉଛି। అందరూ బాగున్నారా? ସମସ୍ତେ ଭଲରେ ଅଛନ୍ତି କି? మరి చాలా రోజుల తర్వాత కొంతమందిని చూసాను సంఘంలో. ଆଉ ଅନେକ ଦିନ ପରେ କିଛି ଲୋକଙ୍କୁ ଦେଖିଲି ମଣ୍ଡଳୀରେ। అందరూ బాగానే ఉన్నారు కదా? ଆଉ ସମସ୍ତେ ଭଲରେ ଅଛନ୍ତି। మరి ఈ రోజు మనం బైబిల్ ఉంచుకొని మంచి మాటలు ఆలోచిద్దాం, సరేనా? ଆଉ ଆଜି ବାଇବେଲ ମଧ୍ୟରୁ କେତେକ ଉତ୍ତମ ବାକ୍ୟ ଆମେ ଆଲୋଚନା କରିବା। గత కొన్ని రోజులుగా ଆଉ గత କିଛି ଦିନ ଧରି మన పక్కనున్న తెలంగాణ ప్రభుత్వం ଆଉ ଆମ ପଡ଼ୋଶୀରେ ଥିବା ତେଲେଙ୍ଗାନାର ସରକାର ఒక చిన్న ప్రాజెక్ట్ అనేది ప్రారంభించింది. ଆଉ ଗୋଟେ ଛୋଟିଆ ପ୍ରୋଜେକ୍ଟ ଆରମ୍ଭ କଲେ। అదేంట ప్రాజెక్ట్ అంటే କ'ଣ ସେ ପ୍ରୋଜେକ୍ଟ କହିଲେ? హైడ్రా అనే ప్రాజెక్ట్ ని ప్రారంభించింది. ହାଇଡ୍ରା ନାମକ ପ୍ରୋଜେକ୍ଟ ଆରମ୍ଭ କଲା। ఆ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ସେ ପ୍ରୋଜେକ୍ଟର ଉଦ୍ଦେଶ୍ୟ କ'ଣ କହିଲେ? వాళ్ళ రాష్ట్రంలో ఉన్న ସେମାନଙ୍କ ରାଜ୍ୟରେ ଥିବା అన్ని చెరువుల్లో ସବୁ ପୋଖରୀ ଗୁଡ଼ିକୁ బాగు చేస్తుంది. ଭଲ କରୁଅଛି। ఒకసారి మీకు ఆ వీడియో చూపిస్తాను చూడండి. ଥରେ ଆପଣମାନଙ୍କୁ ସେ ଭିଡ଼ିଓ ଦେଖନ୍ତୁ। ఒకసారి ఈ వీడియోని బాగా గమనించండి. ଥରେ ଏଇ ଭିଡ଼ିଓ ଆପଣମାନେ ଦେଖନ୍ତୁ। ఊరుదౌలా చట్టం కూకట్పల్లిలోని మల్లచెరువు గ్రామానికి సంబంధించింది. నేను ఎన్ఎస్సీ వెంటనే చేతుల మీదుగా భూములకు ఊరుదౌలా చట్టం ప్రారంభించడానికి హైదరాబాద్ కమిషనర్ గారు తెలిపారు. ఆ మసీదులో 9వ తేదీన కూకట్పల్లి మల్లచెరువు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. కాంక్రీట్ జెండేగా మారుతున్న రాష్ట్ర రాజధానిలో అక్రమ కులచరించి ప్రభుత్వ స్థలాలు మార్పు କେବଳ ସେ ଭିଡ଼ିଓ ଦେଖନ୍ତୁ, ଆପଣମାନେ ବୁଝିବେ। ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ଏବେ ବର୍ତ୍ତମାନ ତେଲେଙ୍ଗାନା ସରକାର କ'ଣ କରୁଛି କହିଲେ? మంచినీరు కోసమని ଉତ୍ତମ ଜଳ ପାଇଁ ఒకప్పటి నుంచి పాడుపడిన బావుల్ని కానీ ଏକ ସମୟରେ ଖରାପ ହେଇଯାଇଥିବା କୂଅ ଗୁଡ଼ିକ చెరువులను ପୋଖରୀ ଗୁଡ଼ିକୁ అవన్నిటిని ସେଇ ସବୁକୁ శుభ్రపరుస్తుంది. ସଫା କରୁଅଛି। అది చూడండి, బాగా చెత్తతోని ତାହା ଦେଖନ୍ତୁ ବଡ଼ ଆବର୍ଜନା ସହିତ ప్లాస్టిక్ తోను ପ୍ଲାଷ୍ଟିକ ସହିତ వాళ్ళు ఇంట్లో వాడుకుని వ్యర్థ పదార్థాలన్నీ తెచ్చి అందులో పోసేశారు చెరువులో. ସେମାନେ ଘରେ ବ୍ୟବହାର କରୁଥିବା ଅସନା
ଚାଷର ବିଷୟ ସବୁ ଆଣି ପୋଖରୀରେ ఇప్పుడు ପକେଇ తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ଏବେ ତେଲେଙ୍ଗାନା ସରକାର କଣ ఆ କରୁଛି చెత్తనంతా తీసి ସେ ସବୁ ଆବର୍ଜନା ఆ చెరువులన్నీ ఇప్పుడు శుభ్రం చేస్తుంది. ସେ ପୋଖରୀ ସବୁ ଏବେ ସଫା କରୁଅଛି। ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్ హైడ్రా అనే ప్రాజెక్ట్. ଏବେ ସେମାନେ କରୁଥିବା ପ୍ରୋଜେକ୍ଟ ହିଁ ହାଇଡ୍ରା చూడండి, ఒకప్పుడు project। చెత్తగా ఉన్నప్పుడు అలా ఉండేది అది. ଦେଖ ଏକ ସମୟରେ ବନ୍ଦ ରୂପେ ଥିଲାବେଳେ ସେଇଭଳି మలినాలతో పేరుకుపోయి ଅସନାରେ ଭର୍ତ୍ତି ହୋଇ వాళ్ళు వాడే ప్రతి వ్యర్థ పదార్థాలు అందులో పడేసేవారు. ସେମାନେ ବ୍ୟବହାର କରୁଥିବା ସମସ୍ତ ବ୍ୟବହାର ଯୋଗ୍ୟ ନଥିବା ସବୁ ସେଥିରେ ପକାଇ కానీ ଦଉଥିଲେ। తరువాత କିନ୍ତୁ କିଛି ଦିନ వీళ్ళు ପରେ ప్రాజెక్ట్ చేపట్టిన తర్వాత এই ପ୍ରୋଜେକ୍ଟ ସେମାନେ ଆରମ୍ଭ କରିବା ఆ ପରେ మలినాల్ని ସେ ఆ ଅସନାକୁ చెత్తను ସେ అబర్జనకు మొత్తం తీసిన తర్వాత ସବୁ କାଢିଦେଲା ପରେ ఆ చెరువు చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. ଦେଖନ୍ତୁ ସେ ପୋଖରୀ କେଡ଼େ ଉତ୍ତମ ରୂପେ ଦେଖାଯାଉଛି। మునుపు అంతా ఎలా ఉంది? ପୂର୍ବେ କେମିତି ଥିଲା? చెత్తతో పేరుకుపోయింది. ଆବର୍ଜନାରେ ଭରିକି ଥିଲା। కానీ କିନ୍ତୁ ఇప్పుడు అదే ప్రదేశం ଏବେ ସେଇ ସ୍ଥାନ మొక్కలతోనూ ଆଉ ଚାରାରେ రకరకాలుగా చుట్టూ అన్ని విధమైన పూల మొక్కలతోనూ ଆଉ ନାନା ପ୍ରକାର ଫୁଲ ଗୁଡିକ చిన్న ଦ୍ୱାରା చిన్న ఫౌంటైన్స్ తోనూ ଆଉ ଛୋଟ ଛୋଟ ବିଷୟ ଦ୍ୱାରା చూడండి ఎంత కాంతివంతంగా కనిపిస్తుందో. ଦେଖନ୍ତୁ କେଡ଼େ ଆଲୋକିତ ଆଲୋକମୟ ରୂପେ కానీ ଦେଖାଯାଉଛି। మునుపు ఎలా ఉండేదంటే କିନ୍ତୁ ପୂର୍ବେ କେମିତି ଥିଲା వాళ్ళు କହିଲେ? వాడే ప్రతి చెత్త కూడా ସେମାନେ ବ୍ୟବହାର କରୁଥିବା ପ୍ରତ୍ୟେକଟି ଅସନା మురుగు కాలువ ମଧ୍ୟ గుంట ଆଉ ନାଳ ରୂପେ లోపలికి వచ్చేసింది. ବାହାରକୁ ଆସିବାର ఇంకా పూర్తిగా ఆ యొక్క చెరువు మొత్తం ఎలాంటి చెత్తతో పేరుకుపోయింది. ଆଉ ସମ୍ପୂର୍ଣ୍ଣ ରୂପେ ସେଇ ପୋଖରୀ ସବୁ ଆବର୍ଜନା ଭର୍ତ୍ତି దాని ହେଇଗଲା। గురించి చాలా వరకు ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ଆଉ ସେଇ ବିଷୟରେ ଅନେକ ସମୟରେ ସରକାର ମାନେ ଧରିଲେ మరలా ନାହିଁ। ఇప్పుడు నీరు అవసరత వచ్చింది కాబట్టి ଏବେ పునర్ବାର ଜଳର ଆବଶ୍ୟକତା ଆସିବାରୁ ఆ నీటి కోసమని ଆଉ ସେ ଜଳ నిମନ୍ତେ మరలా తెలంగాణ ప్రభుత్వం పునర్ବାର తెలంగాణ ఆ ସରକାର చెత్తనంతా బయటికి తీసి ସେ ଆବର୍ଜନା ସବୁ ବାହାରକୁ କାଢି మళ్ళీ దానికి దాని మొదటి స్థితి అనేది ఇచ్చింది. ଆଉ ଥରେ ତାର ପୂର୍ବ ସ୍ଥାନ ତାକୁ ଦେଇଅଛି। అంటే మళ్ళీ పునఃప్రారంభించింది ఈ ప్రాజెక్ట్ ని. ଆଉ ଥରେ ସେ ଆରମ୍ଭ କଲା। పూర్వపు వైభవాన్ని ఇచ్చింది ఆ యొక్క ଆଉ చెరువుకి. ଥରେ ତାର ପୂର୍ବ ସେଇ ସ୍ଥାନ ତାକୁ ଯେଉଁଭଳି ଦେଲା। చూడండి ఎంత చెత్తతో పేరుకుపోయిన చెరువుని ଦେଖନ୍ତୁ କେଡ଼େ ଆବର୍ଜନାରେ ଭର୍ତ୍ତି ହୋଇଥିବା ପୋଖରୀକୁ ఎంత మంచి ఒక పూర్వ వైభవాన్ని ఇచ్చారో. ଆଉ କେଡ଼େ ଉତ୍ତମ ଜଳ ରୂପେ କେଡ଼େ ଉତ୍ତମ ରୂପେ ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు మొత్తం ఆక్రమించుకున్నారు చుట్టూ అదంతా. ଏକ ସମୟରେ ରିଅଲ ଏଷ୍ଟେଟ୍ ର ଲୋକମାନେ ସମସ୍ତ ବିଷୟ ସେମାନେ ଅନ୍ୟାୟତା అక్కడ ନେଇଥିଲେ। బిల్డింగ్స్ కట్టించేసి ସେଠାରେ ବିଲ୍ଡିଂ ନିର୍ମାଣ କରି కన్స్ట్రక్షన్ చేసేసి ଆଉ କନଷ୍ଟ୍ରକ୍ସନ କରି ఆ చెత్తనంతా చెరువులో పడేశారు. ଆଉ ସେ ସମସ୍ତ ସେ ପୋଖରୀ ఇప్పుడు వాళ్ళకి నీటి అవసరత అనేది వచ్చింది. ଏବେ ସେମାନଙ୍କୁ ଜଳର ଆବଶ୍ୟକତା సో ఈ ଆସିଲା। నీటి అవసరత నిమిత్తం ଏଇ ଜଳର ଆବଶ୍ୟକତା నిମନ୍ତେ కేవలం ఈ చెరువే కాదండి, କେବଳ ଏଇ ପୋଖରୀ ନୁହେଁ, రాష్ట్రంలో ప్రతి చెరువులు కూడా ରାଜ୍ୟରେ ଥିବା ପ୍ରତ୍ୟେକଟି ପୋଖରୀ వాళ్ళు ఇలానే ମଧ୍ୟ క్లీన్ చేస్తున్నారు. ସେମାନେ ଏଇଭଳି ସଫା କରୁଛନ୍ତି। చూడండి అంత చెత్తతో పేరుకుపోయిన చెరువుని ସେତେ ଆବର୍ଜନାରେ ଭର୍ତ୍ତି ହୋଇଥିବା ପୋଖରୀକୁ మొత్తం శుభ్రం చేసి ଆଉ ସମ୍ପୂର୍ଣ୍ଣ ରୂପେ ସଫା କରି మొత్తం క్లీన్ చేసి ସଫା କରି మరలా దానికి పూర్వ వైభవాన్ని ఇచ్చారు. ପୁନର୍ବାର ତାକୁ ଉତ୍ତମ ରୂପେ କଲେ। ఇప్పుడు అది ఎంత చక్కగా కనిపిస్తుంది. ଏବେ ତା କେଡ଼େ ସୁନ୍ଦର ଦେଖାଯାଉଛି। అదే తెలంగాణ రాష్ట్రంలో ଆଉ ସେଇ ତେଲେଙ୍ଗାନା ରାଜ୍ୟରେ ఇంకొకటి కూడా ఉందండి. ଆଉ ଗୋଟେ ବିଷୟ ମଧ୍ୟ ଅଛି। అది నిజాం సామ్రాజ్యానికి సంబంధించింది. ତା ନିଜାମ ସାମ୍ରାଜ୍ୟକୁ ସମ୍ବନ୍ଧିତ అందులో ఏముందంటే ସେଥିରେ କ'ଣ ଅଛି କହିଲେ ఒక టెంపుల్ అది. ଗୋଟେ ମନ୍ଦିର ତାହା। ଥରେ ସେଇ ଭିଡ଼ିଓ ଆପଣମାନେ ଦେଖନ୍ତୁ। ఒకప్పుడు టెంపుల్ ఇది, ଆଉ ଏକ ସମୟରେ ମନ୍ଦିର ତାହା। అది కూడా బాగా పేరుకుపోయిందండి. ଆଉ ସେ ମନ୍ଦିରରେ ମଧ୍ୟ ମଇଳା ଭର୍ତ୍ତି ହୋଇଯାଇଛି। కానీ କିନ୍ତୁ దానికి అది కూడా మళ్ళీ శుభ్రం చేశారు. ଆଉ ଥରେ ତାହା ସଫା କରିଲେ। చూడండి అది శుభ్రం చేశాక అది ఎంత లోతుగా ఉందంటే ତା ସଫା କରିବାରେ କେତେ ଗଭୀର ରୂପେ ଅଛି କହିଲେ। ముందు మొత్తం చెత్తతో పేరుకుపోయింది, ଆଉ ప్రଥମେ ସବୁ ମଇଳାରେ ଭରି కానీ ହେଇଗଲା। ఇప్పుడు మాత్రం କିନ୍ତୁ ଏବେ దాని వైభవం చూడండి ତାର ସୁନ୍ଦରତା ଦେଖନ୍ତୁ ఎంత బాగుందో. କେଡ଼େ ଉତ୍ତମ ରୂପେ ଅଛି। మునుపంతా ପୂର୍ବେ ସବୁ వాడే చెత్త వేస్ట్ అంతా అందులో పడేశారు. ବ୍ୟବହାର କରିବା ଆବର୍ଜନା ସବୁ నిజానికి ପକାଇଦେଲେ। దాని లోపల ఒక భూగర్భ జలాలు ఉన్నాయి, ସତରେ ସେ ଭିତରେ ଜଳ ବାହାରୁଛି, నీరు ఉంది. ପାଣି ଅଛି। కానీ ఆ విషయం వాళ్ళకి తెలియక କିନ୍ତୁ ସେଇ ବିଷୟ ସେମାନେ ନ అది ଜାଣି 17వ శతాబ్దానికి చెందింది అది. ତା 1700 ଶତାବ୍ଦୀର అప్పటి నుంచి ఎవరు పట్టించుకోలేదు. ସେବେଠାରୁ କେହି కానీ ఒక ବୁଝିନାହାନ୍ତି। ఆమె వచ్చింది, କିନ୍ତୁ ଜଣେ ଆସିଲେ, వచ్చి ଆସି ఆ మొత్తం అంతా శుభ్రం చేసి ସେ ସମସ୍ତ ବିଷୟ ସଫା କରି ఆ ప్రభుత్వంతో మాట్లాడి ଆଉ ସରକାର ସହିତ କଥା ହୋଇ కొంతమంది పని వారిని పెట్టించి କେତେକ କାର୍ଯ୍ୟକାରୀ ଲୋକମାନଙ୍କୁ ఆ
యొక్క బావిని మొత్తం క్లీన్ చేయించారు. ଆଉ ସେ କୂଅକୁ ସଫା దాన్ని బన్సీలాల్పేట్ స్టెప్ వెల్ అంటారు. ଆଉ ତାହାକୁ ସେଇଭଳି ଡାକନ୍ତି. ఆ చూడండి లోపలికి ఎన్ని మెట్లు ఉన్నాయో కిందకి. ଦେଖନ୍ତୁ ଭିତରକୁ କେଡ଼େ ପାହାଚ ଅଛି. ఒకప్పుడు చెత్తతో పూరుకుపోయిన అదే బావి ଏକ ସମୟରେ ମଇଳାରେ ଭର୍ତ୍ତି ହୋଇଥିବା ସେଇ କୂଅ దాన్ని క్లీన్ చేసిన తర్వాత ଏବେ ତାହା ସଫା କରିବା ପରେ పూర్వపు వైభవం అనేది ତାର ସୁନ୍ଦରତା ఇలా ఉంది. ଏଇଭଳି ଅଛି. ఒకప్పుడు చూడండి ఎంత చెత్తగా ఉందో అది. ଦେଖନ୍ତୁ ଏକ ସମୟରେ କେତେ ମଇଳା ଅସନା ରୂପେ ଅଛି. అన్ని మలిన పదార్థాలు దాంట్లోనే ఉన్నాయి. ଆଉ ସବୁ ମଇଳା ବିଷୟ ସେଥିରେ ହିଁ కానీ ଅଛି. ఎప్పుడైతే దాన్ని శుభ్రం చేశారో କିନ୍ତୁ ଯେତେବେଳେ ତାହା ସଫା କଲେ సందర్శకులు వస్తున్నారు. ଦେଖିବା ଲୋକ ଆସୁଛନ୍ତି. ఇంకా దాన్ని చూడడానికి చుట్టుపక్కల వాళ్ళు టూరిస్టులు వస్తున్నారు. ତାହାକୁ ଦେଖିବା ପାଇଁ ଚାରିପାଖର ଟୁରିଷ୍ଟ ମାନେ ఆ ଆସୁଛନ୍ତି. రాష్ట్రంలో పట్టించుకోలేని వాళ్ళే మళ్ళీ ఆ యొక్క ప్రదేశానికి వస్తున్నారు. ସେଇ ରାଜ୍ୟରେ ନ ବୁଝିବା ଲୋକ ହିଁ ସେଇ ସ୍ଥାନକୁ ଆସୁଛନ୍ତି. మునుపు దానికోసం ఎవరు పట్టించుకోలేదు. ପୂର୍ବେ ସେଇ ବିଷୟରେ କେହି ବୁଝିନଥିଲେ. కానీ తర్వాత କିନ୍ତୁ ପରେ దాన్ని మొత్తం శుభ్రం చేసిన తర్వాత ତାକୁ ସମ୍ପୂର୍ଣ୍ଣ రୂପେ ସଫା କରିବା ପରେ దానికి మరలా పూర్వ వైభవాన్ని తెచ్చి ତାକୁ ପୁନର୍ବାର ପୂର୍ବ ସୁନ୍ଦରତାକୁ ఆ ଆଣି లోపల లైటింగ్స్ పెట్టించి ଭିତରେ ଲାଇଟିଂ ଲଗାଇ దాంట్లో ఒక్కొక్క స్టెప్ కి ఒక్కొక్క పేరు అని ఉందంటండి. ଆଉ ତାର ଗୋଟେ ଗୋଟେ ପାହାଚକୁ ଗୋଟେ ଗୋଟେ దాని ନାମ గురించి ଅଛି. మొత్తం చరిత్ర చెప్పుకుంటూ వస్తున్నారు. ତା విଷୟରେ చరిత్ర କହି କହି ଆସୁଛନ୍ତି. ఇప్పుడు మీకు ఇది ఎందుకు చూపించానంటే ଏବେ ଏଇ ସମସ୍ତ କାହିଁକି ଦେଖାଇଲି ମାନେ ఇప్పుడు ఆ చెరువు ఉంది కదా, ଏବେ ସେଇ ପୋଖରୀ ଅଛି ନା, ఇది చూపించాను కదా ఇందులో ఈ వెల్ అనేది. ଆଉ ଏବେ କୂଅ ଅଛି. దీన్ని ఎందుకు బాగు చేశారంటే ଏହା କାହିଁକି ଭଲ କଲେ କହିଲେ దీంట్లో 20 నుంచి 22 లక్షల నీటిని అనేది స్టోర్ చేయొచ్చంట. ଆଉ ଏଥିରେ ଅନେକ ବହୁ ପରିମାଣରେ ଜଳ 20 నుంచి 22 లక్షల లీటర్ల నీటిని స్టోర్ చేయొచ్చంట. ଆଉ 20ରୁ 22 ଲକ୍ଷ କିଲୋମିଟର ଜଳ ରଖିପାରିବେ. అందుకు దీన్ని శుభ్రం చేసి ସେଥିପାଇଁ ତାକୁ ସଫା କରି పేరుకి పోని చెత్తనంతా బయటికి తీసి ବାହାରେ ଥିବା ସଫା କରି మరలా పూర్వ వైభవాన్ని తెప్పించారు. ପୁନର୍ବାର ପୂର୍ବ ସୁନ୍ଦରତାକୁ ଆଣିଲେ. ఇప్పుడు ప్రస్తుతం ଏବେ ବର୍ତ୍ତମାନ తెలంగాణ రాష్ట్రంలో ତେଲେଙ୍ଗାନା ରାଜ୍ୟରେ ఈ యొక్క పని అనేది జరుగుతుంది. ଏଇ କାର୍ଯ୍ୟ ଘଟୁଛି. కొంతవరకు జరిగిపోయింది. କିଛି ପର୍ଯ୍ୟନ୍ତ ଘଟିଲା. ఇప్పుడు నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్పానంటే ଏବେ ମୁଁ ଏଇ ସମସ୍ତ ବିଷୟ କାହିଁକି କହିଲି ମାନେ దేవుడు ଈଶ୍ୱର ఒకప్పుడు ଏକ ସମୟରେ గుడారాల్లో ఉండేవారు. ଆଉ ତମ୍ବୁରେ ରହିବାର, ఎక్కడ ఉండేవారు? କେଉଁଠାରେ ବାସ କରିବାର, గుడారాల్లో ఉండేవాడు. ତମ୍ବୁରେ ରହିବାର. కానీ తర్వాత କିନ୍ତୁ ପରେ ఒక వ్యక్తి ଜଣେ మనుష్ୟ దేవుని కోసం ఒకటి చేయాలనుకున్నారు. ଈଶ୍ୱରଙ୍କ ନିମନ୍ତେ ଗୋଟେ ନିର୍ମାଣ କରିବେ ଭାବିଲେ. ఏంటంటే అది କଣ ତାହା କହିଲେ కొరింథీయులకు రాసిన క్షమించండి దినవృత్తాంతం 2వ గ్రంథం వంశావళి ద్విତୀୟ పుస్తକ 6వ అధ్యాయం 6 అధ్యాୟ 18వ వచనం. 18 పଦ. దినవృత్తాంతం 2వ గ్రంథం వంశావళి ద్విତୀୟ పుస్తକ 6వ అధ్యాయం 6 అధ్యాయ క్షమించండి మొదటి అధ్యాయం 29వ అధ్యాయం 1వ వచనం. దినవృత్తాంతం మొదటి గ్రంథం వంశావళి ప్రథమ పుస్తక 29వ అధ్యాయం 29 అధ్యాయ మొదటి వచనం. ప్రథమ పద. తరువాత రాజైన దావీదు వంశావళి ప్రథమ పుస్తక సర్వ సమాజంతో ఇలాగ సెలవిచ్చెను. తర్వాత రాజైన దావీదు అనంతర దావీదు సర్వ రాజు సమాజంతో ఇలాగ సెలవిచ్చెను. సమగ్ర సమాజకు କହିଲେ దేవుడు కోరుకున్న కుమారుడు సొలొమోను ପରମେଶ୍ୱର ଆମ ପୁତ୍ର ସୋଲୋମନ ఇతను లేత ప్రాణం గలవాడే బాలుడే ఉన్నాడు. ଅନନ୍ତ କରିଛନ୍ତି ସେ ଅଳ୍ପ ବୟସ୍କ కట్టబో ఆలయము ଓ କୋମଳ మనుషునికి కాదు ପୁଣି କାର୍ଯ୍ୟ దేవుడని యెహోవాకే కనుక ଅତି ବଡ଼. ఈ పని ଏଇ କାର୍ଯ୍ୟ బహు గొప్పది. ଅତି ବଡ଼. దావీదు గారు ఏం చేయాలనుకున్నారు? ଦାଉଦ କଣ କରିବା ପାଇଁ ଇଚ୍ଛା କଲେ? దావీదు గారు ఏం చేయాలనుకున్న సందర్భంలో ଏଇ ଘଟଣାରେ ଦାଉଦ କଣ କରିବେ ଭାବିଲେ? దేవుని కోసం ఒక ఆలయాన్ని కట్టాలనుకున్నారు. ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ ଗୋଟେ ମନ୍ଦିର ନିର୍ମାଣ କରିବେ ఏం ଭାବିଲେ. చేయాలనుకున్నారు? କଣ କରିବେ ଭାବିଲେ? దేవుని కోసం ఒక ఆలయాన్ని కట్టాలనుకున్నారు. ଈଶ୍ୱରଙ୍କ ନିମନ୍ତେ ଗୋଟେ ମନ୍ଦିର ନିର୍ମାଣ କରିବେ అలా ଭାବିଲେ. కట్టాలనుకున్నప్పుడు ସେଇଭଳି ନିର୍ମାଣ କରିବେ ଭାବିଲା దేవుడు ବେଳେ మాట అంటాడు, ଈଶ୍ୱର ଗୋଟେ କଥା నీ କହିବେ, చేతులంతా ତୁମର ହସ୍ତ రక్తంతో అయిపోయాయి, ତୁମର ହସ୍ତ కనుక ఇది నువ్వు కట్టకూడదు, ଏଣୁ ତୁମେ నీ ନିର୍ମାଣ కుమారుడిని କରିଛ నేను కట్టిస్తాను అన్నాడు. ତୁମ పుତ୍ର ଦ୍ୱାରା ନିର୍ମାଣ କର. అప్పుడు దావీదు ఆలోచిస్తాడు, ସେତେବେଳେ ଦାଉଦ నా ଚିନ୍ତା కుమారుడు କରିବେ, చిన్న పిల్లోడు, ମୋର ପୁଅ ଆହୁରି ବୟସ୍କ బాలుడు. ବୟସ୍କ କମଳ బాలుడిగా అన్నాడు. କମଳ ରୂପେ ଅଛି. కనుక ଏଣୁ ఈ మందిరానికి ଏଇ ମନ୍ଦିରକୁ 2వ వచనం చదవండి. 2 ପଦ నేను ପଢନ୍ତୁ. బహుగా ప్రయాసపడి ମୁଁ ଆପଣଙ୍କର ଶକ୍ତିରେ నా దేవుని మందిరము కావాల్సిన బంగారు పనికి ମୋ ପରମେଶ୍ୱରଙ୍କ ଗୃହ ନିମନ୍ତେ ପ୍ରଚୁର ରୂପେ బంగారమును, ସ୍ୱର୍ଣ୍ଣମୟ వెండి పనికి వెండిని, ସୁନା ଓ ରୌପ୍ୟମୟ ରୂପା ఇత్తడి ପାଇଁ, పనికి ఇత్తడిని, ପିତ୍ତଳମୟ ଦ୍ରବ୍ୟ ପାଇଁ ఇనుప ପିତ୍ତଳ, పనికి ఇనుపను, ଲୌହମୟ ଦ୍ରବ୍ୟ ପାଇଁ కర్రపు ଲୁହା, పనికి కర్రలను, କାଷ୍ଠమୟ ଦ୍ରବ୍ୟ ପାଇଁ କାଷ୍ଠ, గోమేధికపు రాళ్లను, ଗୋମେଦକ
చెక్కుడు రాళ్ళను వచనార్థ వింతైన వనము గల పలు విధములైన రాళ్ళను జడిత కర్మార్థము ప్రశ్నర మిక్కిలి వెలగల నానా విధ రత్నములను সর্বপ্রকার বহুমূল্য తెల్ల చలువరాయి విశేషంగా సంపాదించుటని ও মর্মর প্রস্তর আয়োজন করিଅছি చూడండి দেখন্তু కుమారుడు కట్టబోయే ఆ దేవాలయం కోసం পুଅ ନିର୍ମାଣ କରିବା ମନ୍ଦିର ନିମନ୍ତେ తండ్రి చాలా కష్టపడుతున్నాడు. ପିତା ବହୁ କଷ୍ଟ କରୁଛନ୍ତି ఏమేం కావాలని సిద్ధపరిచాడు? ମନ୍ଦିରକୁ କଣ କଣ ଆବଶ୍ୟକ କରି ଆୟୋଜନ କଲେ అక్కడ ఏమేమి ఉన్నాయి? ସେଠାରେ କଣ କଣ ଅଛି బంగారం ఉంది, ସୁନା ଅଛି వెండి ఉంది, ରୂପା ଅଛି ఇత్తడి ఉంది, ପିତ୍ତଳ ଅଛି గోమేధికపు రాళ్ళు ఉన్నాయి, ଆଉ ଗୋମେଦକ ମଣି ଅଛି విలువ గల రాళ్ళు ఉన్నాయి. వచనార్థକ ପ୍ରସ୍ତାବ ఇవన్నీ ଅଛି సిద్ధపరిచాడు. এই ସବୁ ଆୟୋଜନ ఎంత କଲେ మాట్లాడుతూ 3వ వచనంలో ତଳେ 3 ପଦରେ କଥା ହୋଇ మరియు ଆହୁରି నా దేవుని మందిరం మీద ମୋ ଈଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିର నాకు ଉପରେ కలిగిన మక్కువ చేత, ମୋ ପ୍ରତି ଆସକ୍ତ ଥିବାରୁ మక్కువ అంటే ఏంటో తెలుసా? ଆସକ୍ତ କହିଲେ କଣ ଜାଣିଛ ఇష్టం, ప్రేమ అంటారు. ଆଉ ଇଚ୍ଛା ପ୍ରେମ କୁହନ୍ତି దేని మీద? କାହା ଉପରେ దేని మీద? କାହା ଉପରେ ଆସକ୍ତି ଥିଲା ତାଙ୍କର ମନ దేవుని మీద, దేవుని మందిరం మీద. ପରମେଶ୍ୱରଙ୍କ ଉପରେ ନା ପରମେଶ୍ୱରଙ୍କ ଗୃହ ଉପରେ దేవుని మందిరం మీద ପରମେଶ୍ୱରଙ୍କ ଗୃହ ପ୍ରତି ఆయనకున్న మక్కువ చేత ତାହାଙ୍କର ଥିବା నేను ఆ ଆସକ୍ତି ప్రతిష్టమైన మందిరం నిమిత్తము ଆଉ ସେ ପବିତ୍ର ଗୃହ ନିମନ୍ତେ సంపాదించిన వస్తువులు కాక ଯାହା ସବୁ ଆୟୋଜନ କରିଅଛି నా ତାହା సొంతమైన ଛଡ଼ା బంగారమును వెండిని నా దేవుని మందిరం నిమిత్తం నేను ఇచ్చాను అన్నారు. ఇక్కడ ତହି ଉପରେ ମୋ ନିଜର ସୁନା ରୂପାର ଭଣ୍ଡାର ଦେବି କହିଲେ ఇక్కడ బాగా గమనించండి. ଏଠାରେ ଭଲରେ ଲକ୍ଷ୍ୟ କରନ୍ତୁ దావీదు కట్టాలి అనుకున్న దేవుని మందిరాన్ని ଦାଉଦ ନିର୍ମାଣ କରିବା ପାଇଁ ଭାବିଥିବା ଈଶ୍ୱରଙ୍କ దేవుడు ମନ୍ଦିରକୁ వద్దు అన్నందుకు ଈଶ୍ୱର ମନା କରିବାରୁ సొలొమోను కోసం ఇవన్నీ సిద్ధపరిచాడు. ସୋଲୋମନଙ୍କ ପାଇଁ ସବୁ ଆୟୋଜନ କଲେ బాగా గుర్తు పెట్టుకోండి. దేనికోసం? ଭଲରେ ସ୍ମରଣ କରନ୍ତୁ କେଉଁଥିପାଇଁ దేని కట్టడానికి? କଣ ନିର୍ମାଣ କରିବାକୁ దేవుని మందిరాన్ని కట్టడానికి. ପରମେଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିର ନିର୍ମାଣ କରିବାକୁ కానీ దేవుడు ఏమన్నాడు? କିନ୍ତୁ ଈଶ୍ୱର କଣ నేను କହିଲେ మనుషుల హస్తకృతాలయంలో నివసింపనని చాలా ఖరాఖండిగా చెప్పాడు. ମୁଁ ମନୁଷ୍ୟମାନଙ୍କ ହସ୍ତକୃତ କର୍ମରେ ନିବାସ କରିବି ନାହିଁ ବୋଲି ନିଶ୍ଚିତ ରୂପେ କହିଲେ క్రొత్త నిబంధన కాలంలోకి వెళ్ళినప్పుడు దేవుని ఆలయం ఏదన్నాడు? ନୂତନ ନିୟମକୁ ଆସିଲା ବେଳେ ଈଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିର ଯାହା କହିଲେ కొరింథీయులకు మొదటి పత్రిక କରନ୍ତୀୟ ମଣ୍ଡଳୀର ପ୍ରଥମ ପତ୍ର 6వ అధ్యాయం 6 ଅଧ୍ୟାୟ 18వ వచనం. 18 ପଦ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక କରନ୍ତୀୟ ମଣ୍ଡଳୀର ପ୍ରଥମ ପତ୍ର 6వ అధ్యాయం 6 ଅଧ୍ୟାୟ 18వ వచనం. 18 ପଦ అక్కడ మాట్లాడుతూ ଏଠାରେ କଥା ହୋଇ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ଈଶ୍ୱର କଣ କହୁଛନ୍ତି କହିଲେ దేవుని ఆలయంలో విగ్రహంతో ఏమి పొందుగా ଈଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିରକୁ ପ୍ରତିମା ସହିତ କଣ ସମ୍ବନ୍ଧ మనకు జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము. 19 ପଦ ଆମେମାନେ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ଅନ୍ତର୍ବାସୀ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ମନ୍ଦିର మనము జీవము గల దేవుని ఆలయం ఉన్నామంటే ఇప్పుడు దేవుని ఆలయం ఎవరు? ଆମେ ଜୀବନ୍ତ ଈଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିର କହିଲେ ଏବେ ଈଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିର କେଉଁମାନେ ఇప్పుడు దేవుని ఆలయం ఎవరు? ଏବେ ଈଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିର କେଉଁମାନେ ఒక ప్రియుడు ఒక అమ్మాయిని లవ్ చేసి, ఒక ప్రియుడు తన ప్రేయసిని లవ్ చేసినప్పుడు ఆ ప్రియుడు తను ఎక్కడ పెట్టాలనుకుంటాడు? ଆଉ ଜଣେ ପ୍ରେମିକ ଆପଣ ପ୍ରେମିକାକୁ ପ୍ରେମ କଲା ବେଳେ ସେ ପ୍ରେମିକାକୁ କେଉଁ ସ୍ଥାନରେ ରଖିବା ପାଇଁ ଇଚ୍ଛା କରିବ చెప్పండి. କୁହନ୍ତୁ హృదయంలో పెట్టుకోవాలని చూసుకుంటాడు. ହୃଦୟରେ ରଖିବା ପାଇଁ ଇଚ୍ଛା କରେ మరి దేవుడు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? ଆଉ ଈଶ୍ୱର କେଉଁ ସ୍ଥାନରେ ରହିବା ପାଇଁ ଇଚ୍ଛା କରୁଛନ୍ତି మన హృదయంలో కోరుకుంటున్నాడు, హృదయంలో ఉండాలని కోరుకుంటున్నాడు. ଆମମାନଙ୍କ ହୃଦୟରେ ରହିବା ପାଇଁ ଇଚ୍ଛା କରୁଛନ୍ତି చూడండి, ଦେଖନ୍ତୁ మీకు ఆ సందర్భంలో చెప్పాను కదా, ଆପଣଙ୍କୁ ସେଇ ଘଟଣାରେ କହିଲି ఆ బావిని ఎందుకు శుభ్రపరిచారు? ଆଉ ସେ କୂଅ କାହିଁକି ସଫା କଲେ నీటి కోసం శుభ్రపరిచారు. ଆଉ ପାଣି ନିମନ୍ତେ ସଫା କଲେ అంటే ముందు ఎలా ఉంది ఆ బావి? ପୂର୍ବେ କେମିତି ଥିଲା ସେଇ କୂଅ చెత్తతో పేరుకుపోయింది. ଆଉ ଆବର୍ଜନାରେ ଭର୍ତ୍ତି ହେଇକି ଥିଲା ప్రతి వ్యర్థమైన పదార్థాలతో ఉంది అది. ଆଉ ପ୍ରତ୍ୟେକ ଅସର ବିଷୟରେ ପରିପୂର୍ଣ୍ଣ ଥିଲା వాళ్ళేసిన చెత్త ఉంది, ସେମାନେ ପକେଇବା ଆବର୍ଜନା మున్సిపాలిటీ ଅଛି వాళ్ళేసిన చెత్త ఉంది, ମ୍ୟୁନିସିପାଲିଟି ପକେଇବା ଅଳିଆ రియల్ ଅଛି ఎస్టేట్ వాళ్ళేసిన చెత్త ఉంది. ରିଅଲ ଏଷ୍ଟେଟ ଲୋକମାନେ ପକେଇବା ଅଳିଆ ఎవరు ଅଛି దాన్ని పోయి వేస్ట్ మెటీరియల్ అంతా అందులోనే పడేశారు. ରାସ୍ତାରେ పକେଇବା ଆବର୍ଜନା ସବୁ ସେଥିରେ అంటే మొత్తం ପକେଇଲେ చెత్తతో పేరుకుపోయింది. ମାନେ ସବୁ ଅଳିଆରେ ଭର୍ତ୍ତି ହେଇଥିଲା ఇప్పుడు దేవుడు ଏବେ ଈଶ୍ୱର ఎక్కడ ఉండాలని కోరుకున్నాడు? କେଉଁଠାରେ ରହିବା ପାଇଁ ଇଚ୍ଛା మన କଲେ హృదయంలో ఉండాలని ଆମ కోరుకున్నాడు. ହୃଦୟରେ ରହିବା ପାଇଁ ଇଚ୍ଛା మన କଲେ హృదయాన్ని దేంతో పోలుస్తున్నాడు తెలుసా? ଆମ ହୃଦୟକୁ କାହା ସଙ୍ଗେ ତୁଳନା କରୁଛନ୍ତି ଜାଣିଛ ఒక్కసారి ଥରେ సామెతల గ్రంథం ହିତୋପଦେଶ 20వ అధ్యాయం 20 ଅଧ୍ୟାୟ 5వ వచనం చదవండి.
ପାଞ୍ଚ ପଦ ପଢନ୍ତୁ। సామెతల గ్రంథం ହିତୋପଦେଶ 20వ అధ్యాయం 20 ଅଧ୍ୟାୟ 5వ వచనం చదవండి. 5 ପଦ। నరుని హృదయములోని ఆలోచనలు ମନୁଷ୍ୟର ମନର ମନ୍ତ୍ରଣା లోతు నీళ్ళ వంటివి. ଗଭୀର ଜଳ ତୁଲ୍ୟ। మనుషుల హృదయంలోని ఆలోచనలు ఏంటంట? ମନୁଷ୍ୟ ମନରେ ଥିବା ଚିନ୍ତାଧାରା କଣ? లోతు ଆଉ ଗଭୀର దేని వంటివి అన్నాడు? କାହା ତୁଲ୍ୟ କହିଲେ? నీళ్ళ వంటివి అన్నాడు. ଜଳ ତୁଲ୍ୟ କହିଲେ। హృదయంలో ఆలోచనలు నీళ్ళైతే ମନର ମନ୍ତ୍ରଣା ଜଳ ହେଲେ హృదయం ఏమవుతుంది? ଆଉ ସେ ମନ ହୃଦୟ କଣ ହବ? హృదయం ఏమవుతుంది? ସେ ହୃଦୟ କଣ ହବ? భావి అవుతుంది. କୂଅ ହେବ। చూడండి, ଚିନ୍ତା କରନ୍ତୁ, హృదయంలో ఆలోచనలు నీళ్ళైనప్పుడు ହୃଦୟର ଜଳ ఆ ପାଣି ହେଲା ବେଳେ ఆ హృదయం అనేది ସେ ହୃଦୟ ఒక ହଉଛି బావి అవుతుంది. ଗୋଟେ କୂଅ ହେବ। ఒక స్టెప్ వెల్ అన్నాడు దేవుడు. ଗୋଟେ କୂଅ କହିଲେ మరి ଗଭୀର ଜଳ। స్టెప్ వెల్ అనేది ఎలా ఉందంట? ଆଉ ସେ ଗଭୀର ଜଳ କୂଅ କେଉଁଭଳି ଅଛି? దేవుడు ఎక్కడ ఉండాలని కోరుకున్నాడు? ଈଶ୍ୱର ଯେଉଁ ସ୍ଥାନରେ ରହିବା ପାଇଁ ଇଚ୍ଛା ఈ କଲେ, చర్చిలో ఉండాలని కోరుకున్నాడా? ଏଇ ଚର୍ଚ୍ଚରେ ରହିବା ପାଇଁ ଇଚ୍ଛା କଲେ କି లేదంటే పెద్ద పెద్ద మందిరంలో ఉండాలని ନା కోరుకున్నాడా? ବଡ ବଡ ମନ୍ଦିରରେ ରହିବା ପାଇଁ ଇଚ୍ଛା କଲେ କି? ఎక్కడ ఉండాలని కోరుకున్నాడు? ଈଶ୍ୱର କେଉଁ ସ୍ଥାନରେ ରହିବା ପାଇଁ ଇଚ୍ଛା କଲେ? నేను ఉండాల్సింది నీలోనే, నీ హృదయంలో మాత్రమే ఉంటాను అన్నాడు ମୁଁ దేవుడు. ରହିବି ତୁମ ହୃଦୟରେ କେବଳ କହିଲେ। ఏ దేవుడికి ఉండడానికి ఇల్లు లేదా? କାହିଁକି ଈଶ୍ୱରଙ୍କୁ ରହିବା ପାଇଁ ଗୃହ ନାହିଁ? ఆకాశంలో సింహాసనం, భూమిన పాదపీఠం అన్నాడు కదా. ଆକାଶ ଆମର ସିଂହାସନ, ପୃଥିବୀ ଆମର ପାଦପୀଠ మరి କହିଲେ। అంతా వదులుకొని వచ్చి మనలో ఉండాలనుకుంటాడు కదా దేవుడు. ଆଉ ସମସ୍ତ ପରିତ୍ୟାଗ କରି ଆମଠାରେ ରହିବା ପାଇଁ ଇଚ୍ଛା କରୁଛନ୍ତି। మరి ఈ భావి ఎలా ఉంది? ଆଉ ଏଇ କୂପ କେଉଁଭଳି ଅଛି? దావిది కట్టాలనుకున్నప్పుడు ఏదో బాగానే ఉంది కదా, ఇదిగో ఈ స్టీల్ వాడేద్దాము, బయట ఒక వేస్ట్ కర్రలు ఉన్నాయి కదా, అటు కట్టేద్దాం అనుకున్నాడా? ଦାଉଦ ନିର୍ମାଣ କଲା ବେଳେ ଷ୍ଟିଲ ବ୍ୟବହାର କରୁଥିବା ବାହାରେ ପଡିଛି କାଠ ଦ୍ୱାରା ନିର୍ମାଣ କରିବା ପାଇଁ ସେ ఏదైతే ଇଚ୍ଛା బయట କଲେ। ఇసుక ఉంది కదా, ఫ్రీగా వస్తుంది, తక్కువగా వస్తుంది, అంతా కట్టించేద్దాం అనుకున్నాడా? ନଚେତ ବାହାରେ ବାଲି ପଡିଛି ତା କମ ମୂଲ୍ୟ ତାର ନିର୍ମାଣ କରିବା ଭାବିଲେ କି? దేంతో కట్టిద్దాం అనుకున్నాడు? ଦାଉଦ କାହିଁକି ଈଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିର ନିର୍ମାଣ କରିବା ପାଇଁ ଇଚ୍ଛା କଲେ? బంగారంతోని, ସୁନା ସହିତ, వెండితోని, ରୂପା ସହିତ విలువగల రత్నములతో కట్టించాలనుకున్నాడు. ଆଉ କଚନାର୍ଥକ ପ୍ରସ୍ତରରେ ନିର୍ମାଣ କରିବା ପାଇଁ ଇଚ୍ଛା କଲେ। అంటే ମାନେ దేవుడు ఉండే ఆలయము ଈଶ୍ୱର ବାସ କରିବା దావీదు ମନ୍ଦିର గారికి తెలియకపోయినా సరే ଦାଉଦ ନ ଜାଣିଲେ ମଧ୍ୟ కొన్ని విలువగల వర్ణాలు, విలువగల రత్నాలు, విలువగల ఈ యొక్క బంగారు పదార్థాలు వాడి కట్టాలనుకున్నారు. କେଡ଼େକ ବହୁମୂଲ୍ୟ ପ୍ରସ୍ତର, ବହୁମୂଲ୍ୟ ମଣି, ବହୁମୂଲ୍ୟ ସୁନା, ରୂପା ଦ୍ୱାରା ମନ୍ଦିର ନିର୍ମାଣ କରିବା ପାଇଁ ମନେ କଲେ। కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ଆଉ ଈଶ୍ୱର କଣ କଲେ దానికన్నా ଜାଣିଛ? విలువగల ఒకటి ఉంది దావీదు అన్నారు. ଆଉ ତାହାଠାରୁ ବହୁମୂଲ୍ୟ ଗୋଟେ ଅଛି ଦାଉଦ କହିଲେ। ఇప్పుడు బంగారం ଏବେ ସୁନା లలిత జ్యువెలరీ దొరుకుతుందా? ଲଳିତ ଜ୍ୱେଲେରୀ ମିଳିବ କି? దొరుకుతుందా లేదా? ମିଳିବ କି ନାହିଁ? ఇప్పుడు లలిత జ్యువెలరీలో దొరికిన డిజైన్ ఖజానాలో దొరుకుదా? ଏବେ ଲଳିତ ଜ୍ୱେଲେରୀରେ ମିଳିଥିବା ଡିଜାଇନ ଖଜନାରେ ମିଳିବ ନାହିଁ କି? ఈ ఖజానా జ్యువెలరీ అంటే తెలుసా? పోనీ ଏଇ ଖଜନା ଜ୍ୱେଲେରୀ ଆପଣ ଜାଣନ୍ତି କି? తెలుసా తెలీదా? ଜାଣନ୍ତି କି ନାହିଁ? తెలుసు. ଜାଣନ୍ତି। ఇప్పుడు లలిత జ్యువెలరీలో తీసిన యాక్సిస్ అదే డిజైన్ ఖజానాలో ఆయన చేయగలడా చేయలేడా? ଏବେ ଲଳିତ ସେଥିରେ ଡିଜାଇନ କରିଛନ୍ତି, ଖଜନାରେ ସେଇ ଡିଜାଇନ କରିପାରିବେ କି చెప్పండి, ନାହିଁ? చేయగలడా చేయలేదా? କରିପାରିବେ କି ନାହିଁ? కొన్ని ఖజానాలో చేయలేకపోయినా పక్కన ఇంకేమున్నాయి? తనిష్కి జ్యువెలరీ ఉంది, ଆଉ ପାଖରେ ଥିବା ଆଉ ଗୋଟେ ଜ୍ୱେଲେରୀ ଅଛି, వైస్రాయ్ జ్యువెలరీ ఉంది. ଆଉ ଅନ୍ୟ ଏକ ଜ୍ୱେଲେରୀ ଅଛି, అందులో చేయగలడా చేయలేదా? ସେଥିରେ ସେଇ ଡିଜାଇନ ବନେଇ ପାରିବେ ନା సేమ్ ନାହିଁ? యాక్సిస్ అదే డిజైన్. ଆଉ ସେଇ ଡିଜାଇନ, మరి ఇది విలువైంది కదా, అతను చేయకూడదు కదా. ଆଉ ଏହା ବହୁମୂଲ୍ୟ, ସେମାନେ କରିପାରିବେ ନାହିଁ ନା? మీకు అర్థమవుతుందా? ଆପଣ ବୁଝିପାରୁଛନ୍ତି? దావీదు ఏమనుకోండి, ఇది విలువైంది, ఈ విలువైన దాంతో కడితేనే దేవుడు ఉంటాడు అనుకున్నాడు దావీదు గారు. ଆଉ ଦାଉଦ କଣ ଭାବିଲେ? ଏହା ବହୁମୂଲ୍ୟ ପ୍ରସ୍ତର, ବହୁମୂଲ୍ୟ ବିଷୟ ଦ୍ୱାରା ନିର୍ମାଣ కଲେ ଈଶ୍ୱର ବାସ దేవుడు କରିବେ ବୋଲି। ఏమన్నాడంటే, କିନ୍ତୁ ଈଶ୍ୱର କଣ କହିଲେ? దానికంటే విలువైన ఇంకొకటి ఉంది దావీదు అన్నాడు. ସେଇ ସବୁଠାରୁ ବହୁମୂଲ୍ୟ ଗୋଟେ ବିଷୟ ରହିଛି అదేంటో ଦାଉଦ, కాదు, ତାହା କଣ ନୁହେଁ? నీ దేహమే. ତୁମ ଶରୀର ହିଁ। ఎలా చెప్పగలనంటే, କିପରି କହିପାରିବା କହିଲେ? ఇప్పుడు ଏବେ మార్కెట్ లో మన బండి పోయింది అనుకోండి, ମାର୍କେଟରେ ଆମର ଗାଡି ଅଛି ବୋଲେ మన బండి ఏదో ట్రబుల్ ఇచ్చింది, ଆମ ଗାଡି କୌଣସି ఏదో పని చేయలేదు, କାର୍ଯ୍ୟ କଲା ନାହିଁ। దానికి కావాల్సిన వస్తువులు మనకి ఎక్కడైనా స్పేర్ పార్ట్స్ అమ్మడానికి దొరుకుతాయి లేవా? ଆମ ଗାଡିକୁ ଆବଶ୍ୟକ ସ୍ପେୟାର ପାର୍ଟସ ଆମକୁ ଅନ୍ୟ ସ୍ଥାନରେ ମିଳିବ ନା ନାହିଁ? అదే ସେଇଭଳି మన అవయవంలో ଆମମାନଙ୍କ ଅଙ୍ଗ ఏదో ପ୍ରତ୍ୟଙ୍ଗରେ ఒకటి పోయినప్పుడు ଯେକୌଣସି ଅଙ୍ଗ ନଷ୍ଟ ହେଲେ బయట ఎక్కడైనా దొరుకుతుందా? ବାହାରେ କେଉଁଟା ମିଳିବ କି? ఆలోచించండి.
ଚିନ୍ତା କରନ୍ତୁ పోనీ ఎవరైనా తయారు చేసి పెట్టగలరా? ନଚେତ୍ କେହି ହେଲେ ନିର୍ମାଣ କରି ଆମକୁ ପହଞ୍ଚି ପାରିବେ କି? ఎవరో డొనేట్ చేస్తే ఇవ్వచ్చు, କିଏ ନା ଡୋନେଟ୍ କଲେ ଦେଇପାରିବେ కానీ ନା, କିନ୍ତୁ ఇప్పుడు బంగారం డిజైన్ చేసినట్టు ଏବେ ସୁନାର ଡିଜାଇନ କରିବା లలిత ପରେ జ్యువెలరీలో ఉన్న ఈ డిజైన్ ଆଉ ଲଳିତା ଜ୍ୱେଲେରୀରେ ଥିବା ଏଇ ଡିଜାଇନ ఖజానా చేసినట్టు ଖଜାନାର ଲୋକ କରିବା మన ପରେ హార్ట్ డిజైన్, ଆମର ହାର୍ଟର ଡିଜାଇନ మన కిడ్నీ డిజైన్, ନହେଲେ ଆମର କିଡନୀର మన ଡିଜାଇନ అవయవంలో కన్ను డిజైన్, ଆମ ଅଙ୍ଗ ପ୍ରତ୍ୟଙ୍ଗର ଚକ୍ଷୁର ଡିଜାଇନ కన్నులు కానీ ଚକ୍ଷୁ ହେଉ చేతులు కానీ ହସ୍ତ ହେଉ కాళ్ళను కానీ ପାଦ ହେଉ ఎవరైనా సరే କେହି ହେଲେ ମଧ୍ୟ ఆర్టిఫిషియల్ గా ଆର୍ଟିଫିସିଆଲ అంటే ରୂପରେ కృత్రిమంగా କୃତ୍ରିମ ରୂପରେ ఎవరైనా తయారు చేయగలరా? କେହି ହେଲେ ନିର୍ମାଣ କରିପାରିବେ କି? చేయలేరు. କରିପାରିବେ మరి ନାହିଁ ఇది విలువైందా అది విలువైందా? ଆଉ ଏଇ ସବୁ ବହୁମୂଲ୍ୟ ନା ତାହା ବହୁମୂଲ୍ୟ ଅଟେ? విలువైంది అని అననంటే ବହୁମୂଲ୍ୟ କହିବାକୁ ହେଲେ దేవుడు తప్ప ఏ మనిషి చేయలేంటే విలువైంది. ଈଶ୍ୱରଙ୍କ ବିନା ଅନ୍ୟ କୌଣସି మనుష్ୟ ନ କରିପାରିବେ మరి ନାହିଁ అంత ବହୁମୂଲ୍ୟ విలువైన దేహంలోనే కదా దేవుడు చూడాలని అనుకున్నాడు. ଆଉ ସେତେ ବହୁମୂଲ୍ୟ ଶରୀରରେ ଈଶ୍ୱର ବାସ କରିବା ପାଇଁ ଇଚ୍ଛା କଲେ ఆ దేహంలో కూడా ఎక్కడ ఉండాలని కోరుకున్నాడు? ଆଉ ସେଇ ଶରୀରରେ ମଧ୍ୟ କେଉଁ ସ୍ଥାନରେ ରହିବା ପାଇଁ ଇଚ୍ଛା କଲେ? లోతుగాని హృదయం అంటే ఈ బావిలో ఉండాలని కోరుకున్నాడు. ଗଭୀର ଜଳ ଯେ କୂପ ଏଇ ହୃଦୟରେ ସେ ରହିବା ପାଇଁ ଇଚ୍ଛା କଲେ ఇప్పుడు మరి ఆ బావి ఎలా ఉంది? ଆଉ ସେଇ କୂପ କିପରି ଅଛି? ఒక్కసారి ఒక మాట చూస్తే ముందుకెళ్దామా? ଥରେ ଗୋଟେ ବାକ୍ୟ ଦେଖି ଆଗକୁ ବଢିବା యెషయా గ్రంథం ଇଶାୟା ପୁସ୍ତକ 44వ అధ్యాయం 84 ଅଧ୍ୟାୟ 18 వచనం చదవండి. 18 ପଦ ପଢନ୍ତୁ యెషయా గ్రంథం ଇଶାୟା పుస్తକ 44వ అధ్యాయం 84 ଅଧ୍ୟାୟ 18 వచనం చదవండి. 18 పଦ ପଢନ୍ତୁ వారు వివేచింపరు, ସେମାନେ ଜାଣନ୍ତି ନାହିଁ గ్రహింపరు, ବିବେଚନା କରନ୍ତି ନାହିଁ చూడకున్నట్లు ସେମାନେ ଯେପରି వారి ଦେଖି కన్నులు కప్పబడిను, ଏଥିପାଇଁ ସେମାନଙ୍କ ଚକ୍ଷୁ గ్రహింపకున్నట్లు ଓ ସେମାନେ ବୁଝି ନ వారి ପାରିବେ హృదయములు మూయబడిను. ସେମାନଙ୍କର ଚିତ୍ତ ମୁଦ୍ରିତ କରିଅଛନ୍ତି హృదయం ఏమైపోయంట? ସେମାନଙ୍କ ହୃଦୟ ଚିତ୍ତ କଣ ହୋଇଅଛି? కంప్లీట్ గా క్లోజ్ అయిపోయంట. ସମ୍ପୂର୍ଣ୍ଣ ରୂପେ ବନ୍ଦ ହେଇଯାଇଛି ఈ బాబు విషయంలో এই କୂପ ବିଷୟରେ వీళ్ళు పట్టించుకోనంత వరకు ଏମାନେ ନ ବୁଝିବା ఆ ପର୍ଯ୍ୟନ୍ତ బావి ఎలా ఉంది? ସେ କୂଅ କିପରି ଥିଲା? బంద్ అయిపోయింది, మూయబడిపోయింది. ବନ୍ଦ ହେଇଯାଇଥିଲା, ବନ୍ଦ ହୋଇଥିଲା అంటే పూర్తిగా చెత్తతో కప్పుకుపోయింది. ମାନେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ରୂପେ ଅଳିଆରେ ଭର୍ତ୍ତି ଥିଲା। అలా ఒక ఆమె వచ్చి, ପୁନର୍ବାର ଜଣେ ସ୍ତ୍ରୀ ଆସି ఒక అధికారి వచ్చి ଗୋଟେ ଅଧିକାରୀ ଆସି అదంతా శుభ్రం చేసి ସେଇ ସମସ୍ତ ସଫା କରି మూయబడిన బావి తీసినప్పుడు ଆଉ ବନ୍ଦ ହୋଇଥିବା କୂଅକୁ ଖୋଲିଲା ବେଳେ మునుపటి కంటే ପୂର୍ବ ସୁନ୍ଦରତା ଅପେକ୍ଷା పూర్వ వైభవాన్ని తెచ్చింది ఆమె. ପୂର୍ବ ସୁନ୍ଦରତା ସେ ଆଣିଲେ। ఈ రోజు మన హృదయాలు ఎలా ఉన్నాయంటే ଆଜି ଆମମାନଙ୍କ ହୃଦୟ ଗୁଡ଼ିକ କେମିତି ଅଛି పూర్తిగా କହିଲେ మూసిపోయంట. ସମ୍ପୂର୍ଣ୍ଣ ରୂପେ ମୁଦ୍ରିତ ବନ୍ଦ ఎలా ହୋଇଅଛି। మూసిపోయంట? କେମିତି ବନ୍ଦ ହୋଇଅଛି? ఇర్మియా గ్రంథం చిరిమియ పుస్తକ 11వ అధ్యాయం 11 ଅଧ୍ୟାୟ 8వ వచనం ఒకసారి చూడగలిగితే 8 ପଦ ତାର ଦେଖିପାରିଲେ ఇర్మియా గ్రంథం చిరిమియ పుస్తକ 11వ అధ్యాయం 11 ଅଧ୍ୟାୟ 8వ వచనం చూడగలిగితే 8 ପଦ ଦେଖିଲେ అయినను వారు తమ దుష్ట హృదయంలో ତଥାପି ସେମାନେ ଆମର ଦୁଷ୍ଟ ଅନ୍ତଃକରଣରେ పుట్టు మూర్ఖత చొప్పున ଅବାଧ୍ୟତା ଅନୁସାରେ నడిచిచు ଆଚରଣ କଲେ, వెనకపోయిరి. ଶୁଣିଲେ ନାହିଁ। ఎలా మూసుకుపోయిందని తెలుసా? କେମିତି ମୁଦ୍ରିତ ହୋଇଅଛି ଜାଣିଛ? దుష్ట మనస్సు అయిపోయిందంట. ଦୁଷ୍ଟ ଅନ୍ତଃକରଣ ହେଲା। వాక్యం చెప్పినా వినడం లేదంట. ବାକ୍ୟ କହିଲେ ବି ଶୁଣୁନାହାନ୍ତି, కనీసం నడుచుకోవడం లేదంట. ଅନ୍ତତଃ ଆଚରଣ କରୁନାହାନ୍ତି, చెవి యొగ్గిన వారు కాకపోయిరి. କର୍ଣ୍ଣପାତ କଲେ అంటే ନାହିଁ, చెవి కూడా ఇవ్వడం లేదంట. କର୍ଣ୍ଣ ମଧ୍ୟ ଦଉନାହାନ୍ତି। వారు అనుసరింపవల్లని ସେମାନେ ଆଚରଣ କରିବି నేను କହିଲେ వారికి ఆజ్ఞాపించిన ଆମେ ତାଙ୍କୁ ଆଦେଶ ఈ ଦେଲେ నిబంధన మాటలన్నిటినీ ଏହି ନିୟମର ସମସ୍ତ କଥା అనుసరించి నడవలేదు. ସେମାନେ ପାଳନ କଲେ ନାହିଁ। కనుక నేను ఆ నిబంధనలను వాటన్నిటినీ ଏଣୁ ସେମାନଙ୍କୁ ଯେଉଁ ନିୟମ వారి మీదకి రప్పించుచున్నాను. ସେମାନଙ୍କୁ ଆଣୁଅଛି। ఏంటన్నాడు? କଣ କହୁଛନ୍ତି? వారికి దేవుని మాటలు చెప్తున్నప్పటికీ వాళ్ళు వినడం లేదంట. ସେମାନଙ୍କୁ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ କହିଲେ ବି ସେମାନେ అందుకే దేవుని ଶୁଣୁନାହାନ୍ତି। మాటలు ఏదైతే నేను రాయించానో మీరు వినకపోతే ఇలా మిమ్మల్ని నాశనం చేస్తానని చెప్పాను కదా, అవన్నీ మీ మీదకి రప్పిస్తాను అన్నాడు. ସେମାନେ ଶୁଣୁନାହାନ୍ତି, ପାଳୁନାହାନ୍ତି। ତେଣୁ ଯେଉଁ ସବୁ ବାକ୍ୟ ମୁଁ ଲେଖାଇଲି ତାହା ପାଳନ ନ କଲେ ଯେଉଁ ଦଣ୍ଡ ଆଣିବି କହିଲି ସେଇ ଦଣ୍ଡ ସବୁ ଆଣିବି ବୋଲି କହିଲେ। మరి ఈ రోజు కూడా ଆଉ ଆଜି ମଧ୍ୟ మనం ఎంత చెత్తతో పేరుకుపోయి ఆలోచించారు. ଆମେମାନେ କେତେ ଅଳିଆ ଆବର୍ଜନାରେ ଭର୍ତ୍ତି ହୋଇଅଛୁ ଚିନ୍ତା କଲ କି? ఎన్ని మలినాలతో ఉన్నాము. କେତେ ଅଳିଆରେ ଅଛୁ। మనకు కూడా వినబడుతున్నప్పుడు మనం కూడా మాట వినకుండా ఉన్నామేమో. ଆମକୁ ବି ବାକ୍ୟ ଶୁଣାଗଲା ବେଳେ ଆମେ ବି କର୍ଣ୍ଣପାତ କରୁନାହୁଁ ବୋଧେ। చూడండి, తమ దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖత చొప్పున అన్నాడు అక్కడ. ସେମାନଙ୍କର ଦୁଷ୍ଟ ଅନ୍ତଃକରଣର ଅବାଧ୍ୟତା ଅନୁସାରେ। ఏం చొప్పున? କାହା ଅନୁସାରେ?
మూర్ఖత చొప్పున అన్నాడు. ଅବାଧ୍ୟତା ଅନୁସାରେ କହିଲେ। మూర్ఖుడు అంటే ఎవరు తెలుసా? ଅବାଧ୍ୟ କିଏ ଜାଣିଛନ୍ତି? ఎవరు చెప్పినా వింటూ, କେହି କହିଲେ ବି ଶୁଣିବ ନାହିଁ। చివరికి దేవుడే దిగొచ్చి చెప్పినా సరే వింటూ, ଶେଷରେ ଈଶ୍ୱର ଓହ୍ଲେଇକି ଆସି କହିଲେ ବି ଶୁଣିବ ନାହିଁ। దానిని మూర్ఖుడు అంటారు. ସେମାନଙ୍କୁ ଅବାଧ୍ୟ అంటే କୁହନ୍ତି। కొన్నిసార్లు అంటాం కదా, ଆମେ ବି ବେଳେ ବେଳେ ఈ କହିଥାଉ మూర్ఖుడు ఎవరు చెప్పినా వింటని. ଏ ଅବାଧ୍ୟ ଯିଏ କହିଲେ ବି ଶୁଣିବ ନାହିଁ। దేవుడు మనల్ని మూర్ఖులతో పోల్చి అంత హీన దశకి వెళ్ళిపోయామా? ଈଶ୍ୱର ଆମମାନଙ୍କୁ ଅବାଧ୍ୟ କହିବା ପରେ ସେଇ ସ୍ଥାନକୁ ଆମେ ଚାଲିଗଲୁ କି? ఆలోచించండి. ଚିନ୍ତା କରନ୍ତୁ। మన హృదయాలంట మొత్తం చెత్తతో పేరుకుపోయాయంట. ଆମମାନଙ୍କ ଅନ୍ତଃକରଣ ସବୁ ଅସନାରେ ଭର୍ତ୍ତି ହେଇଯାଇଛି। మనం వినబడుతున్నా మనం కొద్ది మార్చుకోలేకపోతున్నామంట. ଆମେ କେତେକ ବାକ୍ୟ ଶୁଣା ଯାଉଥିଲେ ବି ଆମେ ପରିବର୍ତ୍ତିତ ହେଉନାହୁଁ। అందుకే దేవుడు చెప్తున్న మాట ఇది. ସେଥିପାଇଁ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ నేను వాళ్ళకి ఎన్నో మాటలు ఆజ్ఞాపించాను. ମୁଁ ସେମାନଙ୍କୁ ଅନେକ ବାକ୍ୟ ఈ ଆଦେଶ నిబంధన ଦେଲି। మాటలన్నీ అనుసరించమని చెప్పాను. এই ନିୟମର ବାକ୍ୟ ପାଳନ କରିବାକୁ కానీ వాళ్ళు କହିଲି। నడవలేదంట. କିନ୍ତୁ ସେମାନେ ଆଚରଣ କଲେ ఎవరు ନାହିଁ। చెప్తున్నారు ఈ మాట? କାହାକୁ କହୁଛନ୍ତି ଏଇ ବାକ୍ୟ? ఇశ్రాయేలు చెప్తున్న మాట. ଇସ୍ରାଏଲଙ୍କୁ କହୁଥିବା ବାକ୍ୟ మనమేమనుకుంటాము? ଆମେ କଣ ଭାବିଥାଉ? వాళ్ళు చెప్తున్న మాట కదా, ସେମାନଙ୍କୁ କହୁଥିବା ବିଷୟ మనకు కాదు కదా అనుకుంటాము. ଆମ ପାଇଁ ନୁହେଁ ଭାବିଥାଉ। కానీ దేవుడు ఏమన్నాడు? କିନ୍ତୁ ଈଶ୍ୱର କଣ କହିଲେ? దృష్టాంతములుగా వాళ్ళకి సంభవించి ଦୃଷ୍ଟାନ୍ତ ରୂପେ ସେମାନଙ୍କ ପ୍ରତି యుగాంతమైన మనకు బుద్ధి కలిగించడానికి రాశాను అన్నాడు. ଯୁଗାନ୍ତ କାଳରେ ଥିବା ଆମକୁ ଚେତନା ଦେବା ନିମନ୍ତେ మరి ଲିଖିତ ఇశ్రాయేలు ହୋଇଛି। చరిత్ర ఎలా ఉంది? ଇସ୍ରାଏଲ ଚରିତ୍ର କିପରି ଅଛି? వాళ్ళు ఎలా చచ్చిపోయారు తెలుసు? యూదులు ଏମାନେ ଜିହୁଦୀମାନେ କେମିତି ମରିଗଲେ ଜାଣିଛ? అప్పుడు హిట్లర్ టైంలో ସେତେବେଳେ ହିଟଲରଙ୍କ గ్యాస్ బంక్ ସମୟରେ లోపల పెట్టేసి ଭିତରେ ସେମାନଙ୍କୁ ରଖି లక్షల మంది యూదుల్ని ଲକ୍ଷ ଲକ୍ଷ ଜିହୁଦୀମାନଙ୍କୁ భయంకరమైన గ్యాస్ లోపలికి ప్రయోగించి ଭୟଙ୍କର ଗ୍ୟାସ୍ ଭିତରକୁ ପ୍ରବେଶ ఊపిరాడక କରାଇ చచ్చిపోయారు. ଶ୍ୱାସ ରୁଦ୍ଧ ହୋଇ ମରିଗଲେ। వాళ్ళు ఎంత దుస్తులుగా బ్రతికితే దేవుడు అలా చంపేస్తాడు ఆలోచించండి. ସେମାନେ କେଡ଼େ ଦୁଷ୍ଟ ଅନ୍ତଃକରଣ ଥିବାରୁ ଈଶ୍ୱର ସେମାନଙ୍କୁ ସେଇଭଳି ମାରିଲେ। హిట్లర్ నియంత్రణలో ହିଟଲରଙ୍କ ଶାସନରେ స్త్రీలకు సైతము ସ୍ତ୍ରୀମାନଙ୍କୁ ମଧ୍ୟ వివస్త్ర కంటే ఒంటి మీద బట్టలు లేకుండా ଆଉ ଉଲ୍ଲଙ୍ଘ ରୂପେ ମାନେ ଦେହରେ ବସ୍ତ୍ର ନଥାଇ గర్భిణికి కూడా ଗର୍భిଣୀକୁ ମଧ୍ୟ స్ట్రైట్ గా చీల్చేశాడు. ଏଇଭଳି ସିଧାସଳଖ ହାଣିଦେଲେ ଚିରିଦେଲେ। అంటే వాళ్ళు ఎంత దుష్ట హృదయంతో బ్రతికారు ମାନେ ସେମାନେ କେତେ ଦୁଷ୍ଟ ହୃଦୟରେ ବଞ୍ଚିଲେ ఒకసారి ఆలోచించండి. ଥରେ ଚିନ୍ତା କରନ୍ତୁ। ఇప్పుడు మాట వాళ్ళకే ప్రయోగం ఇస్తాం, మరి మనకి ప్రయోగం అవ్వదు. ଏବେ ସେଇ ବାକ୍ୟ ସେମାନଙ୍କ ପ୍ରତି ବର୍ତ୍ତିବ, ଆଜି ଆମ ପ୍ରତି ବର୍ତ୍ତିବ ନାହିଁ। వాళ్ళకే వర్తించి మనకి వర్తించదా? ସେମାନଙ୍କୁ ବର୍ତ୍ତି ଆମକୁ ବର୍ତ୍ତିବ ନାହିଁ କି? మన హృదయం నిజంగా పవిత్రంగా ఉంది, దేవుడి మాటలు వింటున్నాం, దేవుడి మాటల ప్రకారం అక్కడ నేను నడుచుకుంటున్నాం అంటే ఆ మాట మనకి వర్తించదు. ଆମେ ସତରେ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଶୁଣୁଛୁ, ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଅନୁସାରେ ବଞ୍ଚୁଛୁ, ପବିତ୍ର ରୂପେ ଆମ ହୃଦୟ ଅଛି କହିଲେ ଏଇ ବାକ୍ୟ ଆମ ପ୍ରତି ବର୍ତ୍ତିବ ନାହିଁ। ఒకవేళ నడుచుకోవడం లేదు అంటే ଯଦି ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଅନୁସାରେ ବଞ୍ଚୁ ନ କହିଲେ ఆ మూర్ఖులు మనమే అంటున్నాడు ସେଇ దేవుడు. ଅବାଧ୍ୟ ଲୋକ ଆମେମାନେ କହୁଛନ୍ତି ଈଶ୍ୱର। ఎవరమంట? ଆମମାନେ କେଉଁମାନେ? ఆ మూర్ఖులు మనమే అన్నాడు. ସେଇ ଅବାଧ୍ୟ ଆମେ ହିଁ କହୁଛନ୍ତି। మనం పవిత్ర హృదయాలుగా ఉన్నామన్నాడు. ଆମମାନଙ୍କୁ ପବିତ୍ର ହୃଦୟ ఆ କହିଲେ చెరువు మొత్తం బాగు చేసినప్పుడు ఎలా మారింది? ସେ ପୋଖରୀ ସବୁ ସଫା କଲା ବେଳେ କେମିତି ଦେଖାଗଲା? దానికి ముందటి పూర్వ వైభవం వచ్చింది. దానికి ତାହାର ପୂର୍ବ ସୁନ୍ଦରତା ଫେରି ଆସିଲା। అలానే పౌలు గారు ఒకరి గురించి మాట్లాడుతూ ସେଇଭଳି ପାଉଲ ଜଣଙ୍କ ବିଷୟରେ କଥା ହୋଇ ఫిలిప్పీలకు రాసిన పత్రిక, క్షమించండి, ఫిలెమోనుకు రాసిన పత్రిక ଫିଲିମୋନଙ୍କ ନିକଟକୁ ପତ୍ର మొదటి అధ్యాయం ପ୍ରଥମ ଅଧ୍ୟାୟ 11వ వచనం చూడగలిగితే, 11 ପଦ ଦେଖିପାରିଲେ ఫిలిప్పీలకు రాసిన పత్రిక ଫିଲିମୋନଙ୍କ ନିକଟକୁ ପତ୍ର మొదటి అధ్యాయం ପ୍ରଥମ ଅଧ୍ୟାୟ 11వ వచనం చూడగలిగితే, 11 పଦ ଦେଖିପାରିଲେ అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ସେ ପୂର୍ବରୁ ତୁମ ନିମନ୍ତେ ଅକର୍ମଣ୍ୟ ଥିଲା, ఇప్పుడు କିନ୍ତୁ ଏବେ నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయన. ତୁମର ମୋର ଉଭୟଙ୍କର ଉପକାରୀ ହୋଇଅଛି। మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ అన్నాడు అక్కడ. ପୂର୍ବରୁ ତୁମ ନିମନ୍ତେ ଅକର୍ମଣ୍ୟ ଥିଲା। మునుపు మనం చూసాం కదా బావి, ପୂର୍ବେ ଆମେ ଦେଖିଲୁ କୂଅ, నీటికి పనికొచ్చిందా? ତା ପିଇବା ପାଇଁ କାମ କଲା କି ଜଳ? ఆలోచించండి. ଚିନ୍ତା କରନ୍ତୁ, దాంట్లో నీళ్ళు తాగామా? ସେଥିରେ ପିଇବା ପାଣି ଥିଲା କି? పోనీ కనీసం అది తాగడానికి మంచి శుభ్రమైందైనా ଅନ୍ତତଃ ପିଇବା ପାଇଁ ତା ସଫା ରୂପେ ଥିଲା ఒక କି? 10 నిమిషాలు అవన్నీ పక్కన నిల్చోగలుగుతున్నారా? ଗୋଟେ 10 ମିନିଟ୍ କେହି ସେଇ ପାଖକୁ ଯାଇ ଛିଡ଼ା అది ହେଇପାରିବେ କି? మునుపు ఆ యొక్క రాష్ట్ర ప్రజలకి నిష్ప్రయోజనము. ପୂର୍ବେ ସେଇ ରାଜ୍ୟର ଲୋକଙ୍କୁ ଅକର୍ମଣ୍ୟ ଥିଲା, ఎందుకంటే బాగా చెత్తతో పేరుకుపోయింది. କାରଣ ସମ୍ପୂର୍ଣ୍ଣ రూపే ଆବର୍ଜନାରେ ଭର୍ତ୍ତି అసలు ହେଲା। దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. ତା ବିଷୟରେ କେହି ବୁଝୁନଥିଲେ, కానీ ఒక్క అధికారి మాత్రమే వెళ్ళిందండి. କିନ୍ତୁ ଜଣେ ଅଧିକାରୀ ସେଇ ସ୍ଥାନକୁ ଗଲେ। ఈరోజు దేవుడు కూడా ଆଜି ଈଶ୍ୱର ମଧ୍ୟ మనలో పేరుకుపోయిన చెత్తను తీయడానికి ଆମମାନଙ୍କ ହୃଦୟରେ ଭର୍ତ୍ତି ରହିଥିବା ଅସନାକୁ ఎవరినో ବାହାର
କରିବା పంపిస్తాడు ପାଇଁ దేవుని మాటలు చెప్పడానికి. କାହାକୁ ନା ଜଣକୁ ପଠେଇବେ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ କହିବା ପାଇଁ। ఇంకా మూర్ఖత చొప్పునే బ్రతికేమనుకోండి, ଆହୁରି ଅବାଧ୍ୟ ଅନୁସାରେ ବଞ୍ଚିଲେ గాలికి పట్టిన గతే మనకు రేపో ఎల్లుండో పడుతుంది. ସେମାନେ ଭୋଗିଥିବା ଦଶା ଆଜି ଆସନ୍ତା କାଳରେ ଆମେ ଭୋଗିବା। ఎందుకంటే మీకు ఇవేమో కథల్లా ఉన్నాయి అనుకుంటున్నారేమో. ଏଇ ସବୁ ଗଳ୍ପ ଭାବୁଛନ୍ତି ବୋଧେ। నెట్ లో ఒకసారి మీకు ఖాళీ టైంలో ఇజ్రాయెల్ చరిత్ర చూడండి, ନେଟ୍ରେ ଥରେ ଆପଣଙ୍କ ସମୟରେ ଆପଣ ଇସ୍ରାଏଲ ଚରିତ୍ର ଦେଖନ୍ତୁ, లేదంటే జూయిష్ హిస్టరీ అని చూడండి. ନହେଲେ ଜିଉସ୍ ହିଷ୍ଟ୍ରି యూదుల ଦେଖନ୍ତୁ, చరిత్ర. ଜିହୁଦୀ ମାନଙ୍କର వాళ్ళ ଚରିତ୍ର, జీవితాలు ఎంత అస్తవ్యస్తం అయిపోయాయో, ସେମାନଙ୍କ ଜୀବନ କେଡ଼େ ଅସ୍ତବ୍ୟସ୍ତ వాళ్ళు ఎలా ହେଲା, చెదిరిపోయారో, ସେମାନେ କିଭଳି ଛିନ୍ନଭିନ୍ନ ହେଲେ, చివరికి ఎలా చచ్చారో. ଶେଷରେ କିପରି ମରିଗଲେ। దేవుడు ఏ మనిషికైనా ఒక 10 సార్లు చెప్తాడు, 100 సార్లు చెప్తాడు, దీర్ఘశాంతం ఉన్నంత వరకు చెప్తాడు. ଈଶ୍ୱର ଯେଉଁ ମନୁଷ୍ୟକୁ 10 ଥର କହିବେ, 100 ଥର କହିବେ, ଦୀର୍ଘ ସହିଷ୍ଣୁ ହେବା ପର୍ଯ୍ୟନ୍ତ କହିବେ, కానీ କିନ୍ତୁ ఒక్కసారి చేయి దాటిపోతే ଥରେ ହାତରୁ ଖସିଗଲେ దాని కూడా మై చెప్పడు. ଆଉ ସେ ମଧ୍ୟ ଆଉ କହିବେନି। అందుకే ఒక తండ్రి తన పిల్లలకి కానీ, తన కొడుకు కానీ, తన కూతురికి కానీ ఎన్నిసార్లు చెప్పారు? ସେତେ କାହିଁକି ଗୋଟେ ବାପା ଝିଅମାନଙ୍କୁ ପୁଅମାନଙ୍କୁ କେତେ ଥର କହିବ? ఒకసారి చెప్తారు, ଥରେ କହିବେ, అయితే ఒక 10 సార్లు చెప్తాడు, ବେଶୀ ହେଲେ 10 ଥର కన్న କହିବ। పిల్లలే కదా ఒక 100 సార్లు చెప్తాడు. ଜନ୍ମ ଦେଇଥିବା ପିଲାକୁ 100 ଥର କହିବ, ତାପରେ କଣ మీ କହିବ? చావు మీరు చావండి అంటాడు. ଆପଣ ଯେମିତି କରୁଛ ମର। తండ్రి విసుకుపోయి వదిలేస్తున్నాడు, ପିତା ବିରକ୍ତ ହୋଇ ଛାଡ଼ି కానీ ଦଉଛନ୍ତି, దేవుడు ఇంకా సమయం ఇస్తున్నాడు. କିନ୍ତୁ ଈଶ୍ୱର ଆହୁରି ସମୟ ଦଉଛନ୍ତି। వీళ్ళు వస్తున్నారు, పెడుతున్నారు, ఏమో ఎక్కడో వాళ్ళు కదిలిస్తాదేమో వాక్యమని ఒక చిన్న ఆశ దేవుంది. ଏମାନେ ଆସୁଛନ୍ତି, ଶୁଣୁଛନ୍ତି, କେଉଁଠାରେ ନା ସେମାନଙ୍କ ହୃଦୟ କାର୍ଯ୍ୟ అలానే ఫిలోమోను కూడా ସେଇଭଳି ପିଲିମୋନ చాలా ମଧ୍ୟ మాటలు విన్నాడు, ସେ ଅନେକ ବାକ୍ୟ కానీ ଶୁଣିଲେ, ఏం పట్టించుకోలేదు. କିଛି ଧରିଲେ ନାହିଁ, నిష్ప్రయోజనంగా అంటే ఉపయోగకరం లేనివాడుగా ఉన్నాడు. ଅକର୍ମଣ୍ୟ ରୂପେ କୌଣସି କାର୍ଯ୍ୟକୁ ନ కానీ ଆସିବା అదే ବ୍ୟକ୍ତି। పౌలు గారు మాట్లాడుతూ କିନ୍ତୁ ସେଇ ପାଉଲ କଥା ହୋଇ ఏమన్నారు ఆయన గురించి? କଣ କହିଲେ ତାଙ୍କ ବିଷୟରେ? ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయన. ଏବେ ତୁମର ମୋହର ଉଭୟଙ୍କର ଉପକାରୀ ହୋଇଅଛି। ఇప్పుడు పౌలు గారికి ఉపయోగపడుతుందంట, ఫిలేమోన్ గారికి అందరికి కూడా ఉపయోగపడుతున్నాడంట ఆయన. ଏବେ ପାଉଲଙ୍କୁ ବ୍ୟବହାର ହେଉଛନ୍ତି, ସମସ୍ତଙ୍କର ବ୍ୟବହାର ହେଉଛନ୍ତି। ఇక్కడ మాట్లాడుతుంది ଏଠାରେ କଥା ହେଉଛନ୍ତି ఓనేసిము గారి గురించి అండి. ଅନେସିମଙ୍କ ఎవరి ବିଷୟରେ। గురించి అంటే କାହା ବିଷୟରେ କହିଲେ? ఓనేసిము గారి గురించి మాట్లాడుతున్నాడు. ଅନେସିମଙ୍କ ବିଷୟରେ କଥା ହେଉଛନ୍ତି। ఫిలేమోన్ గారు రాస్తూ, ଫିଲିମୋନ ପତ୍ର ଲେଖି ఫిలోమోనికి పౌలు గారు రాస్తూ ଫିଲିମୋନଙ୍କ ନିକଟରେ ପାଉଲ ଲେଖି ఓనేసిము గారి గురించి చెప్తున్నారు. ଅନେସିମଙ୍କ అసలు ବିଷୟରେ ముందు କହୁଛନ୍ତି। దేనికి పనికిరాని వేస్ట్ బావది, ଅନେସିମ କୌଣସି కానీ ఇప్పుడు ଅକର୍ମଣ୍ୟ, ఆయనలో నా బావిని କିନ୍ତୁ ତା ଆଗରେ ଥିବା କୂପକୁ మొత్తం చెత్తని తీశాడు, ప్లాస్టిక్ తీశారు, ପ୍ରଥମ ପ୍ଲାଷ୍ଟିକ କାଢିଲେ, ଅସନା କାଢିଲେ, వీళ్ళేసే మలిన పదార్థాలు తీశారు, ଏମାନେ ପକାଇଥିବା ମଇଳା ଜିନିଷ వీళ్ళు କାଢିଲେ, పాడేసిన చైర్లు తీశారు, ଏମାନେ ପକାଇଥିବା ଅସନା ବିଷୟ କାଢିଲେ, కన్స్ట్రక్షన్ లో పడేసిన వేస్ట్ మెటీరియల్ తీశారు, ଆଉ ସମସ୍ତ ଆବର୍ଜନା ବିଷୟ କାଢିଲେ, మురికి నీళ్ళని తీశారు, ମଇଳା ପାଣିକୁ ବାହାର କଲେ, లోపల నుంచి ఏదైతే మలిన పదార్థాలు అన్ని పక్కన తీసి పెట్టారు. ଭିତରେ ଯାହା ଯାହା ଅସନା ଅଛି ସବୁ ఈ କାଢିଦେଲେ। రోజు అదే చెరువి, ଆଜି ସେଇ ପୋଖରୀ, అదే చెరువు ସେଇ ପୋଖରୀ అనేక మందికి పర్యాటకుల స్థానమైంది. ଅନେକ ପର୍ଯ୍ୟଟନ ସ୍ଥଳ ହେଲା। మనం కూడా ଆମେ ମଧ୍ୟ మనలో ఉన్న మనల్ని తీస్తే ଆମମାନଙ୍କର ଥିବା ମଳିନକୁ କାଢିଦେଲେ నలుగురు మన గురించి గొప్పగా చెప్పుకుంటారు. 4 ଜଣ ଆମ ବିଷୟରେ ମହାନ ରୂପେ କହିବେ। మీరు చాలా మందికి ఒక విషయం తెలియదు తెలుసా? ଆପଣମାନଙ୍କ ମଧ୍ୟରେ ଅନେକଙ୍କୁ ଗୋଟେ ବିଷୟ ଜଣା ନାହିଁ। మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ଆପଣ ଗୋଟେ ବାକ୍ୟ କହିବି ଦେଖନ୍ତୁ। మత్తయి సువార్త, ମାଥିଲିତ ସୁସମାଚାର, మీరు చాలా మంది మత్తయి సువార్త ମାଥିଲିତ ସୁସମାଚାର 12వ అధ్యాయం 12 ଅଧ୍ୟାୟ 43వ వచనం. 43 ପଦ। మత్తయి సువార్త ମାଥିଲିତ ସୁସମାଚାର 12వ అధ్యాయం. 12 ଅଧ୍ୟାୟ। మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ଆପଣ ଜାଣ କି ନାହିଁ ମୁଁ ଜାଣେ ନାହିଁ। ఒకసారి ఈ మాటను గుర్తు చేస్తానండి. ଥରେ ଏ ବାକ୍ୟକୁ ସ୍ମରଣ କରାଇବେ। 12వ అధ్యాయం 12 ଅଧ୍ୟାୟ 43వ వచనం. 43 ପଦ। అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత ଅଶୁଚି ଆତ୍ମା ଜଣେ ମନୁଷ୍ୟ ଠାରୁ ବାହାରି ଗଲା ଉତ୍ତାରେ ఏంటంట? କଣ ପୁଣି? అపవిత్రాత్మ. ଅଶୁଚି ଆତ୍ମା। అపవిత్రాత్మ అంటే ఎవరు? ଅଶୁଚି ଆତ୍ମା କହିଲେ କିଏ? సాతాను. ଶୟତାନ। పట్టడం అంటే దాని అర్థము ఆ దెయ్యం పట్టిందని కాదు. ଧରିବାର ଅର୍ଥ ଭୂତ ଧରିଲା ବୋଲି ନୁହେଁ। సాతాన్లో ఉన్న కొన్ని క్వాలిటీస్, ଶୈତାନରେ ଥିବା କେତେକ ଗୁଣ, సాతాన్లో ఉన్న క్వాలిటీస్ ఏం చెప్పండి? ଶୈତାନରେ ଥିବା ଗୁଣ అది మనల్ని ఎలా ప్రేరేపిస్తుంది? ସେ କିପରି ପ୍ରବର୍ତ୍ତାଏ? ఈ వయసులో ఎలా ప్రేరేపిస్తుంది? ଏଇ ବୟସରେ କିପରି ପ୍ରବର୍ତ୍ତାଏ? లోకం వైపు చూపిస్తుంది, ଜଗତ ପ୍ରତି ଦେଖ శరీర କହିବ, సుఖాల వైపు చూపిస్తుంది, ଶରୀରକ ଅଭିଳାଷ ଦେଖେଇବ, ఫోన్ వైపు చూపిస్తుంది, ମୋବାଇଲ ଆଡେ ଦେଖ టీవీ କହିବ, వైపు చూపిస్తుంది, ଟିଭି ଆଡେ ଦେଖ సీరియల్ କହିବ, వైపు చూపిస్తుంది, ସିରିୟସ୍ ଦେଖ କହିବ,
లేదా ନଚେତ୍ లైఫ్ ని ఎంజాయ్ చేద్దామని చూపిస్తుంది. ଜୀବନକୁ enjoy అదే କରିବାକୁ ఒక మనిషికి ଦେଖେଇବ। చూపించిందంట. ସେଇଭଳି ଗୋଟେ ମଣିଷକୁ ଦେଖାଇବ। కానీ କିନ୍ତୁ అతని కష్టపడి ସେ କଷ୍ଟ କରି వాక్యం వింటున్నాడు, ବାକ୍ୟ ଶୁଣୁଛି, మారడానికి ప్రయత్నిస్తున్నాడు, ପରିବର୍ତ୍ତନ ହେବା ପାଇଁ వాక్యం ଚେଷ୍ଟା କରୁଛି, వింటున్నాడు, ବାକ୍ୟ ଶୁଣୁଛି, మారడానికి ପରିବର୍ତ୍ତନ ହେବା ప్రయత్నిస్తున్నాడు. ପାଇଁ ଚେଷ୍ଟା అలా କରୁଛି। కొంత గ్యాప్ ఇచ్చాడు అంతే. ସେପରି କିଛି ସମୟ ଦେଲେ చూడండి, అపవిత్రత ఒక మనిషిని ଅଶୁଚି ଆତ୍ମା ଜଣେ ମନୁଷ୍ୟଠାରୁ కదిలిపోయిన తర్వాత ବାହାରିଗଲା అది ଉପରେ విశ్రాంతి వెతుకుచు ତା ବିଶ୍ରାମ ଖୋଜେ, నీరు లేని చోట తిరుగుచుండును. ଜଳଶୂନ୍ୟ ସ୍ଥାନ ଭ୍ରମଣ విశ్రాంతి କରେ। దొరికినందున ବିଶ୍ରାମ ନ ପାଇବାରୁ నేను వదిలి వచ్చిన ఇంటికి తిరిగి వెళ్ళేది అనుకుని వచ్చి, ମୁଁ ପରିତ୍ୟାଗ କରିଥିବା ଘରକୁ ବାହୁଡ଼ି ଯିବି କହି ଆସିଲି। చూడండి, దేవుని వాక్యం విన్నారు, ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଶୁଣିଲୁ, కాస్త మారు మనసు పొందారు, କିଛି ପରିବର୍ତ୍ତନ ହେଲୁ, కొద్ది గ్యాప్ ఉంది, କିଛି అంటే చాలా తక్కువ సమయం ఉంది అంతే. ଆଉ ଅଳ୍ପ ସମୟ ରହିଛି, విన్నాక ఇంటికి వెళ్ళారు, ଶୁଣିକି ଘରକୁ ଗଲୁ। మనుష్యుడు ସେଇ ମନୁଷ୍ୟ ఆలోచించాడు, ଚିନ୍ତା କଲା, నిజమే కదా, నిజమే దేవుడు ఎలానే కోరుకుంటాడు కదా, మనం మొత్తం హృదయం మొత్తం ఎలా ఉందంటే బాగా మలినంతో నిండిపోయింది కదా అని ఆలోచించాడు ఆయన. ଆଉ ସତରେ ବାସ୍ତବରେ ଆମ ହୃଦୟ ସବୁ ମଳିନତାରେ ଭର୍ତ୍ତି ହୋଇଛି ବୋଲି ଚିନ୍ତା କଲା ମଣିଷ। అప్పుడు అది ఏం చేశానంటే, ସେତେବେଳେ ସେ କଣ କଲେ ମାନେ అక్కడ చూడండి, ଦେଖନ୍ତୁ ఆ ଦେଖନ୍ତୁ, ఇంట ఎవరునూ లేక అది ఊచి అమర్చిండుటే చూచి, ସେଇ ଘରୁ କେହି ନଥିବାର ତା ଶୂନ୍ୟ ମାର୍ଜିତ ସୁଶୋଭିତ ଦେଖି ఇల్లు అంటే ఎవరు? ଘର କହିଲେ କିଏ? ఇది చూడండి, ఇల్లు అంటే ఎవరు? ଏପଟେ ଦେଖନ୍ତୁ ଘର କହିଲେ କିଏ? మనమే జీవంగా దేవుని ఆలయం, దేవుని ఇల్లు అన్నాడు. ଆମେ ହିଁ ଜୀବନ୍ତ ଈଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିର, ଜୀବନ୍ତ ଈଶ୍ୱରଙ୍କ ଗୃହ। ସେ ଗୃହ ପୁଣି కాస్త నీట్గా ఎప్పుడైతే వాక్యం విని ఇట్లా ఇంటికి వెళ్ళారో ଯେତେବେଳେ ବାକ୍ୟ ଶୁଣି ଆପଣମାନେ ଘରକୁ ଗଲେ కాస్త నీట్గా అమర్చి ఉందంట. ସଫାସୁତରା ଅଛି ସେ ଘର। మళ్ళీ అపవాది వచ్చాడు, ଆଉ ଥରେ ଶୈତାନ ଆସିଲା। ఏ రూపంలో వచ్చాడు? କେଉଁ ରୂପରେ ଆସିଲା? టీవీ రూపంలోనో, ଟିଭି ରୂପରେ, ఫోన్ రూపంలో, ଫୋନ ରୂପରେ, లేదంటే లోకాశల వైపు, ନଚେତ୍ ଜଗତର ఎవరో ଅଭିଳାଷ ఫ్రెండ్ కాల్ ପ୍ରତି చేసి ସାଙ୍ଗ କଲ୍ పెద్ద କରି పార్టీకి వెళ్దాము, ଆମେ ପାଠକୁ ଯିବା, అక్కడ ఒక మంచి ప్రోగ్రామ్ ఉంది, ସେଠାରେ ଗୋଟେ ପ୍ରୋଗ୍ରାମ ଅଛି, చాలా సంతోషపడతాము. ଆମେ ଅତି ଆନନ୍ଦ ଆମେ କରିବା। వచ్చారంట। ଆଉ କିଏ ନା ଜଣେ ଆସିଲେ, వచ్చి ଆସି వాడు ఏం చేశాడంటే ସେ କଣ କଲେ ମାନେ వెళ్ళి ଯାଇ తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యములు వెంట పెట్టుకొని వచ్చాను. ଆପଣଠାରୁ ଅଧିକ ଦୁଷ୍ଟ 7 ଗୋଟି ఆత్మ సంగରେ ಗೆని అవి ଆସି దానిలో ప్రవేశించి ପୁଣି ସେମାନେ ପ୍ରବେଶ କରି అక్కడికే కాపులు ఉండను. ସେଠାରେ ବାସ କରନ୍ତି। చూడండి, ଦେଖନ୍ତୁ, ఈ రోజు మనం ఎంత వాక్యం చెప్పినా సరే ଆଜି ଆମେ ଯେତେ ବାକ୍ୟ କହିଲେ అది ମଧ୍ୟ మన లోపలికి వెళ్ళడం లేదంటే ତାହା ଆମ ଭିତରକୁ ପ୍ରବେଶ କରୁନାହିଁ କହିଲେ జాగ్రత్తగా వినండి. ଜାଗ୍ରତରେ ଶୁଣିବା। మీరు చాలా గొప్పవారని అర్థం తెలుసా? ଆପଣ ବହୁତ ଧନ୍ୟ ଅଟ। ఏంటి మనం ఎన్ని సోదరులతో ఉంటే గొప్పవారా అని మీరు అంటున్నారు కదా, କଣ ଏଡେ ପରୀକ୍ଷାରେ ଥିଲେ ଧନ୍ୟ ବୋଲି କହୁଛନ୍ତି? ఏంటి ఎంత వాక్యం చెప్పినా మేము మాట్లాడడం లేదు, మా బ్రతికెళ్ళిగా ఉంది, మమ్మల్ని గొప్పవారు అంటుంటే మీకు ఒక ప్రశ్న వస్తుంది. କଣ ଏଡେ ବାକ୍ୟ କହିଲେ ବି ଆମେ ବଦଳୁନାହୁଁ, ଆମକୁ ଧନ୍ୟ ମହାନ କହୁଛନ୍ତି କଣ? చూడండి, మీరు పడిపోకుండా ఒక ఆత్మని పంపిస్తేనే మీరు పడలేదండి, ఒక 7 ఆత్మలు మీ లోపలికి పంపిస్తున్నాడు. ଦେଖନ୍ତୁ, ଆପଣ ଯେପରି ପତିତ ନ ହେବେ ଗୋଟିଏ ଆତ୍ମାକୁ ପକେଇଲେ ଆପଣ ପଡୁନାହାନ୍ତି କହିଲେ 7ଟି ଆତ୍ମା ସେ ପଠଉଛି। కొంతమంది କେତେକ ଲୋକ వ్యభిచారానికి బానిస అయిపోతారు, ବ୍ୟభిଚାର రాబడికి బానిస అయిపోతారు, ମଦୁଆ ପାଇଁ ଦାସ రక్తికి బానిస అయిపోతారు, ରସକୁ ଦାସ ఫోన్కి బానిస అయిపోతారు, ଫୋନକୁ ଦାସ లోకంలో ప్రతిదానికి బానిస ଜଗତର అయిపోతారు. ପ୍ରତ୍ୟେକ ବିଷୟରେ ଦାସ అప్పుడు మనం వాళ్ళని చూసి ସେତେବେଳେ ସେମାନଙ୍କୁ ଦେଖି మీరు ఇంతేనేమో అనుకోకూడదు. ଏମାନେ ଏତିକି ଏମିତି ଭାବୁନାହାନ୍ତି। చాలా బలమైన ఆత్మ. ଆଉ ସେ ବହୁତ ସବଳ ଆତ୍ମା। ఒక మనిషి మీద ఎన్ని రకాలుగా అపవాదం ప్రయత్నించేస్తుందంటే అతను దాన్ని నిలబెట్టి ఎంత గొప్పగా నిలబెట్టారో ఆలోచించండి. ଜଣେ ମନୁଷ୍ୟ ଉପରେ ଶୟତାନ ଏତେ ଆତ୍ମା ପ୍ରବେଶ କରୁଛି କହିଲେ ସେ ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ ଛିଡା ହେଲେ କେଡେ ମହାନ ରୂପେ ଛିଡା ହବ ଚିନ୍ତା అతను କରନ୍ତୁ। అంత గొప్ప వ్యక్తి కాబట్టి వాడిని అన్ని విధాలుగా ఆస్తి దిగ్బంధనం అంటారు. ସେ ସେଡେ ମହାନ ବ୍ୟକ୍ତି, ସେଥିପାଇଁ ତାକୁ ଚାରିଆଡୁ ଶୟତାନ ଏଭଳି ପଠଉଛି, అన్ని విధాలుగా మూసడానికి ప్రయత్నిస్తుంది. ଚାରିଆଡୁ ତାକୁ ବନ୍ଦ କରିବା ପାଇଁ ଚେଷ୍ଟା କରୁଛି। ఇప్పుడు మీకు మీరే ఆలోచించండి, ଏବେ ଆପଣ ନିଜେ ନିଜେ ଚିନ୍ତା మనకు మనమే କରନ୍ତୁ। ఆలోచిద్దాము. ଆମେ ଆପଣ ଆପଣଙ୍କୁ ଚିନ୍ତା କରୁ, మన మీద ଆମ ଉପରେ అపవాది యొక్క ప్రేరేపణ ଶୟତାନର ପ୍ରବର୍ତ୍ତନ ఫోన్ ద్వారా ఉందా, ମୋବାଇଲ ଦ୍ୱାରା ଅଛି, లోకం ద్వారా ఉందా, ଜଗତ ଦ୍ୱାରା ଅଛି କି, ఫ్రెండ్స్ ద్వారా ఉందా, ସାଙ୍ଗମାନଙ୍କ ଦ୍ୱାରା ଅଛି କି, సీరియల్ ద్వారా ఉందా, ସିରିୟସ୍ ଦ୍ୱାରା ଅଛି କି, లేదంటే శరీర సుఖం ద్వారా ఉందా? నా శରୀରର ସୁଖ ଦ୍ୱାରା ଅଛି କି? ఎన్ని విధాలుగా ఉందంటే ଏତେ ପ୍ରକାର ଅଛି లేదంటే କହିଲେ భర్త వైపు నుంచి ఏదైనా బాధ ఉందా, ନଚେତ୍ ସ୍ୱାମୀ ତରଫରୁ କଣ କଷ୍ଟ పిల్లల ଅଛି వైపు କି, నుంచి బాధ ఉందా, ପିଲା ତରଫରୁ କଷ୍ଟ మన ଅଛି କି, వ్యక్తిగతంగా ଆମ ବ୍ୟକ୍ତିଗତ ରୂପେ మనకి ఎవరో ఏదో ఒక విధంగా మన తప్పుతో తీసుకెళ్ళిపోతున్నారా? ଆମକୁ କିଏ ନା ଜଣେ ମନ୍ଦ ପଥରେ ନେଇଯାଉଛନ୍ତି କି? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ଏହା ଦ୍ୱାରା ଆମେ କଣ ବୁଝିବା କହିଲେ, మనం గాని నిలబడితే ଆମେ ଯଦି ଛିଡା ହେବା 100 మందిని నిలబెట్టగలం. ଆମେ 100 ଜଣଙ୍କୁ ଛିଡା କରେଇପାରିବା। ఒకప్పుడు మనం చూసి ఎవరైతే వీళ్ళు ఎలా ఉన్నారో అన్నారో ଏକ ସମୟରେ ଆମକୁ ଦେଖି ସେ କହିଲେ ଏମିତି వాళ్ళకి ଅଛି మనం କହି మాదిరిగా నిలబడగలం. ସେମାନଙ୍କୁ ଆଦର୍ଶ
ମନୁଷ୍ୟ ରୂପେ ଆମେ ଛିଡ଼ା ହେଇପାରିବା। మనం అంత పవర్ఫుల్ స్పిరిట్. ଆମର ଶକ୍ତିଶାଳୀ ଆତ୍ମା ଅଟେ। అంటే మనొక్కరి ఆత్మే అంత గొప్ప ఆత్మ. ଆମର ଜଣଙ୍କର ଆତ୍ମା ହିଁ ସେଡ଼େ ମହାନ ଆତ୍ମା। అందుకే అపవాది మనకి ఛాన్స్ ఇవ్వదండి. ସେଥିପାଇଁ ଶୈତାନ ଆମମାନଙ୍କୁ ସୁଯୋଗ ଦଉନାହିଁ। ఎందుకంటే ఆడు వెళ్ళిపోయిన తర్వాత 7 తెచ్చిందంటే అది అంత బలవంతుగా ఆలోచించండి. କାରଣ ସେ ମନୁଷ୍ୟଠାରୁ ସେ ବାହାରି ଯାଇ 7 ଗୋଟି ଆତ୍ମା ପଳେଇଲା ମାନେ ସେ ମଣିଷ କେଡ଼େ ସବଳ ଆତ୍ମା ଚିନ୍ତା କରନ୍ତୁ। దేవుని విషయంలో అతను అడిగిస్తే ఇది ఎంత గొప్ప కార్యం చేసిందని అన్ని విధాలుగా ఆపేస్తుంది. ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ ଏଇ ବ୍ୟକ୍ତି ଛିଡ଼ା ହେଲେ ମହାନ କାର୍ଯ୍ୟ କରିବ କହି ଚାରି ପାର୍ଶ୍ୱରୁ ତାକୁ ବନ୍ଦ କରିଦଉଛି। ఇప్పుడు మరి మనం కూడా వాక్యం విన్నా సరే మాటం లేదా? ଏବେ ଆମେ ମଧ୍ୟ ବାକ୍ୟ ଶୁଣିଲେ ବି ପରିବର୍ତ୍ତିତ ହେଉନାହିଁ କି? ఇంకా బాప్తిజం తీసుకున్న మూర్ఖులుగానే ఉన్నామా? ଆହୁରି ବାପ୍ତିସ୍ମ ନେଲେ ବି ଅବାଧ୍ୟ ରୂପେ ଅଛୁ କି? తీసుకున్న తర్వాత కూడా మూర్ఖులుగానే మనం ఉన్నామా? ନ ନେଇକି ବି ଅବାଧ୍ୟ రూపే ଅଛୁ କି? దాని అర్థం ఏంటో తెలుసా? ତାର ଅର୍ଥ କଣ ଜାଣିଛୁ? బాప్తిజం తీసుకుంటే తప్పకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. ଆପଣ ବାପ୍ତିସ୍ମ ନେଲେ ନିଶ୍ଚିତ ରୂପେ ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ ବଞ୍ଚିଯିବ। అంటే బాప్తిజం తీసుకుంటే వెళ్ళిపోతారని కాదు. ବାପ୍ତିସ୍ମ ନେଲେ ବଞ୍ଚିବ మీరు ତାହା ନୁହେଁ। బాప్తిజం తీసుకున్న తర్వాత అలా బ్రతికేస్తారని అపవాదికి ముందే తెలుసు. ବାପ୍ତିସ୍ମ ନେଇ ଆପଣ ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ ବଞ୍ଚିବ ବୋଲି ଶୈତାନକୁ ଜଣା। అందుకే మనల్ని బాప్తిజం తీసుకోకుండా ఆపుతుంది. ସେଥିପାଇଁ ଆମେ ବାପ୍ତିସ୍ମ ନ ନେବା ପାଇଁ ଅଟକାଇଥାଏ। సంఘానికి రాకుండా ఆపుతుంది. ମଣ୍ଡଳୀକୁ ନ ଆସିବା ପାଇଁ దేవుని ଅଟକାଇଥାଏ। కార్యక్రమాలంటే ఆసక్తి లేకుండా చేస్తుంది. ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟକ୍ରମ କହିଲେ ଆଗ୍ରହ ନଥିଲା ବେଳେ ଶୈତାନ మీకు କରୁଛି। తెలియడం లేదు. ଆପଣ ଜାଣିପାରୁନାହାନ୍ତି మనమే ఒక గొప్ప వ్యక్తిని. ଆମେ ନିଜକୁ ନିଜେ ମହାନ ଲୋକ। మన మీద ఎంత ప్రయత్నం చేస్తున్నట్టు అపవాది ଆମ ଉପରେ ସେ କେଡ଼େ ଚେଷ୍ଟା କରୁଛି କହିଲେ మనం అంత ଶୈତାନ। బలంగా నిలబడగలమని అర్థం. ଆମେ ସେଡ଼େ ସବଳ ରୂପେ ଛିଡ଼ା మనం ହେଇପାରିବା। నిలబెడితే అనేకులు నిలబెడతామని అపవాది తెలుసు కాబట్టి మన మీద ఈ ప్రయత్నాలన్నీ. ଆମେ ଛିଡ଼ା ହେଲେ ଅନେକଙ୍କୁ ଛିଡ଼ା କରିବା ବୋଲି ଶୈତାନ ଜାଣିଛି, ସେଥିପାଇଁ ଆମ ଉପରେ ଚେଷ୍ଟା କରୁଛି। ఒకవేళ ఇప్పటికీ మారిపోయామనుకోండి. ଯଦିଓ ଏବେକୁ ପରିବର୍ତ୍ତିତ ନ ହେଲେ ఇందులో ఒక మాట అన్నాడు. ସେଠାରେ ତଳେ ଗୋଟେ ବାକ୍ୟ 45 వచనంలో 45 వచనం మత్తయి సువార్త 12:45లో ମାର୍ତ୍ତିନୀତ ସୁସମାଚାର అందుచేత మనిషిని కడపట్టే స్థితి 12:45 ପଦ। అందుచేత ఆ మనిషిని కడపట్టి స్థితి ଆଉ ସେଇ ଲୋକର ଶେଷ ଦଶା మొదటి స్థితి కంటే చెడ్డ తగును. ପ୍ରଥମ ଦଶା ଅପେକ୍ଷା ମନ୍ଦ అలాగే ହୁଏ। దుష్ట తరం వారికి కూడా సంభవించును. ଏଇ ଦୁଷ୍ଟ ପୁରୁଷ ପ୍ରତି ସେଇ ପ୍ରକାର అంటున్నాడంట. ଆମେ କେଉଁମାନେ దుష్ట తరం అంటున్నాడు. ଦୁଷ୍ଟ ପୁରୁଷ, ఆ మనుషుడు ఎలా అయితే ఊచిసిన తర్వాత మళ్ళీ 7 దెయ్యాలు వచ్చాయో ସେଇ ମନୁଷ୍ୟର ସଫା ହେବା ପରେ పునర్ବାର ସାତଟି ଭୂତ ଆସିଲା। ఏమో మన విషయంలో కూడా అంతే. మనం చక్కగా బ్రతుకుతున్నప్పుడు చక్కగా మాట్లాడుతూ మళ్ళీ లోక సంబంధమైన మూలికలు, లోక సంబంధమైన ఆలోచనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి గొడవలు ఇవన్నీ వస్తున్నాయేమో. କେଜାଣି ଆମ ବିଷୟରେ ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ଦିଗରୁ ଉତ୍ତମ ରୂପେ ବଢିଲା ବେଳେ ପୁନର୍ବାର ଜାଗତିକ ଚିନ୍ତାଧାରା, ମନ୍ଦ ଚିନ୍ତାଧାରା ଆମ ମନକୁ ଆସି ବୋଧେ మళ్ళీ పడిపోయామనుకోండి, ଆଉ ଥରେ ପଡିଗଲେ మన మొదటి స్థితి కంటే కడపటి స్థితి చెడ్డగా ఉంటదంట. ଆମର ପ୍ରଥମ ଦଶା ଅପେକ୍ଷା, ଶେଷ ଦଶା ଅପେକ୍ଷା, ପ୍ରଥମ ଦଶା ଅପେକ୍ଷା ମନ୍ଦ ରୂପେ ରହିବ ପୁଣି। అదే హృదయాన్ని ସେଇ హృదୟକୁ నీటిగా కడిగి ଆଉ ସଫାରେ ଧୌତ କରି శుభ్రం చేసుకుంటామో ଶେଷ କରିବା। అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ସେତେବେଳେ କିପରି ଥିବ ଜାଣିଛ? కడిగి ఊచిన తర్వాత ఎలా ఉంటుందో, ଆଉ ସଫା କରି ଧୋଇଲା ପରେ ଯେମିତି ଥିବ, ఎలా ఉంది కడిగి ఊచిన తర్వాత? ସଫା ଧୋଇଲା ପରେ କିପରି ଅଛି? ఒకసారి అది ఆ ఫోటో ఏంటన్నా అలా కడిగి ఊచిన తర్వాత ఎలా ఉంది అది? ସଫା କରିବା ପରେ କିପରି ଅଛି ତାହା చూడండి ఆ యొక్క బావి ఎంత అందంగా ఉందో. ଦେଖନ୍ତୁ। ସେଇ କୂପ କେଡ଼େ ସୁନ୍ଦର ରୂପେ ଦେଖାଯାଉଛି। లైట్ ఆఫ్ చేయ ఒకసారి. ఆ బావి ఎంత సుందరంగా ఉందో చూడండి. ଦେଖନ୍ତୁ ସେଇ କୂପ କେଡ଼େ ସୁଶୋଭିତ ହୋଇଅଛି। ముందుకి తర్వాతకి ఉన్న వ్యత్యాసం చూడండి. ପୂର୍ବକୁ ଏବେକୁ ଥିବା ଫରକ ଦେଖନ୍ତୁ। మురికి నీళ్ళు ఎలా ఉన్నాయి ఇప్పుడు? ଏବେ ଅସନା ଜଳ ଏବେ କେମିତି ଅଛି? మంచి నీళ్ళుగా ఉన్నాయి. ଆଉ ପିଇବା ଜଳ ఒకప్పుడు అసలు కనిపిస్తుందా అది? ଏକ ସମୟରେ ଏଇଭଳି ଦେଖାଯାଉଥିଲା కానీ କି? మనం కానీ ఆ హృదయాన్ని శుభ్రం చేసుకుంటే ସେଇଭଳି ଆମ హృదୟକୁ ଆମେ ପରିଷ୍କାର ସଫା అనేకులు କଲେ కనిపిస్తాము. ଅନେକଙ୍କୁ ଦେଖାଯିବା। ఎంత సౌందర్యంగా ఉందో చూడండి. କେଡ଼େ ସୁନ୍ଦର ରୂପେ ଅଛି ଦେଖନ୍ତୁ। దేవుని దృష్టిలో కూడా మన జీవితం అంతే అద్భుతంగా ఉంటదండి. ଈଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଆମ ଜୀବନ ସେଡ଼େ ଆଶ୍ଚର୍ଯ୍ୟ ରୂପେ ଥିବ। పౌలు గారి పూర్వం ఎలా ఉండేవారు తెలుసా? ପାଉଲ ପୂର୍ବରେ କେମିତି ଥିଲେ ଜାଣିଛ? అందరినీ యుద్ధాన్ని చంపేస్తూ, అదే విధంగా యూదుల్ని హింసిస్తూ, జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి ఆయనలో ఉన్న ఆత్మలు అలాంటివి. ଆଉ ପାଉଲ ପୂର୍ବେ ସମସ୍ତଙ୍କୁ ତାଡ଼ନା କରି, ସମସ୍ତଙ୍କୁ ପ୍ରହାର କରି, ସମସ୍ତଙ୍କୁ ଟାଣି ଆଣି ସେଇଭଳି ଆତ୍ମା ତାଙ୍କର। కానీ ఆయన ఎప్పుడైతే మొత్తం శుభ్రం చేసుకున్నారో, କିନ୍ତୁ ଯେତେବେଳେ ସେ ଆପଣ ହୃଦୟକୁ ପରିଷ୍କାର ସଫା କଲେ, ఆయన జీవితం ఎలా ఉందో తెలుసా? ତାଙ୍କ ଜୀବନ କେମିତି ଅଛି ଜାଣିଛ? ఎలా ఉందన్నాడు? କେମିତି ଅଛି କହିଲେ? కష్టాలున్నా, କଷ୍ଟ ଥିଲେ ବି, నా బాహ్య పురుషుడు కృషించిన ମୋର ବାହିକ పురుଷ କ୍ଷୟ ପାଇଲେ ବି, అంతరంగం ఉంది కదా నా హృదయము, ମୋ ହୃଦୟ ଅଛି ଆନ୍ତରିକ దిన ପୁରୁଷ। దినమాలుగా ఆ బావిలాగా అభివృద్ధి పొందుతుంది అన్నాడు. ଦିନ ଦିନକୁ କୂପ ସଦୃଶ ବୃଦ୍ଧି ପାଉଛି କହିଲେ। కనుక ప్రేమ దేవుని వాళ్ళారా, ଏଣୁ ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନଗଣ, మనం కూడా మన హృదయాల్ని
ଆମେ ମଧ୍ୟ ଆମ ହୃଦୟ ଗୁଡ଼ିକୁ ఇలానే ఉంచుకున్నాం మేము. ଏଇଭଳି ରଖିଛୁ ବୋଧେ। ఒక్కసారి ఎందుకు మనం మళ్ళీ మన హృదయానికి పూర్వ వైభవాన్ని ఇవ్వకూడదు? କାହିଁକି ଥରେ పునర్ବାର ଆମ ହୃଦୟକୁ ପୂର୍ବ ସୁନ୍ଦରତା ନ దేవుడు ଦେଉ? నన్ను ఎలా చేశాడు? ଈଶ୍ୱର ମଣିଷମାନଙ୍କୁ କିପରି କଲେ? దేవుడు నన్ను ఎలా చేశాడు? ଈଶ୍ୱର ମଣିଷମାନଙ୍କୁ କିପରି ନିର୍ମାଣ କଲେ? యథార్థవంతులుగా చేశాడు. ସରଳ ରୂପେ ନିର୍ମାଣ କଲେ। మరి యథార్థవంతులు అంటే ప్రారంభంలో మన హృదయం ఎలా ఉండేది? ଆଉ ସରଳ ରୂପେ ନିର୍ମାଣ କଲେ ମାନେ ଆରମ୍ଭରେ ଆମ ହୃଦୟ କେମିତି ଥିଲା? ఇలాంటి చెడు ఆలోచనలు కానీ, ଏଇଭଳି ମନ୍ଦ ଚିନ୍ତାଧାରା ହେଉ, లోక సంబంధమైన విషయాలు కానీ, ଜାଗତିକ ଚିନ୍ତାଧାରା మన ହେଉ, సంతోషాలు కానీ ଆମ ନିଜ ଇଚ୍ଛା అన్ని ହେଉ, ఆలోచించామా? ଏ ସବୁ ଚିନ୍ତା କଲୁ କି? చిన్నప్పుడు పిల్లల హృదయం ఎలా ఉంటుందంటే వాళ్ళందరూ సమానంగా చూస్తారు. ଆଉ ସାନ ବେଳେ ପିଲାମାନଙ୍କ ହୃଦୟ ସମସ୍ତଙ୍କୁ ସମାନ ଦେଖନ୍ତି। అది యథార్థమైన హృదయం అంటే. ତାହା ସରଳ ହୃଦୟ। మరి మళ్ళా మన హృదయాన్ని సంపాదించుకోవాలంటే ଆଉ ଥରେ ସେଇ ହୃଦୟକୁ ସଞ୍ଚୟ କରିବାକୁ ହେଲେ ఇప్పటికైనా మనలో ఉన్న దుష్ట హృదయాన్ని మార్చుకొని ଏବେକୁ ହେଲେ ଆମର ଥିବା ଦୁଷ୍ଟ ଅନ୍ତଃକରଣକୁ ପରିବର୍ତ୍ତନ କରି చక్కగా ଉତ୍ତମ ରୂପେ అదంతా ఆ చెత్తను ఒక్కొక్కటి, ఆ ఫోన్ ని లేదా లోక సంబంధించిన విషయాన్ని ఒక్కొక్కటి పక్కకి తీసుకుంటూ వెళ్తే ଉତ୍ତମ ରୂପେ ଆମ ହୃଦୟରୁ ସେ ଆବର୍ଜନା ମୋବାଇଲ ହେଉ, ଜାଗତିକ ଚିନ୍ତାଧାରା ହେଉ ଗୋଟେ ଗୋଟେ ବାହାର କାଢିଦେଲେ మన హృదయం అనేది వెలుగుతుంది. ଆମ ହୃଦୟ ଆଲୋକିତ ହେବ। ఆ స్టెప్ వల్ల అంత అందంగా కనిపిస్తుంది. ଆଉ ସେଇଭଳି ସୁନ୍ଦର ରୂପେ ଦେଖାଯିବ ମୁହଁ ପରି। లాస్ట్ వీక్ ఏమని చెప్పాను? ఒక సబ్జెక్ట్ చెప్పాను, చెప్పండి ఏం చెప్పాను కదా గత వారం? ଗତ ସପ୍ତାହରେ ଆପଣମାନଙ୍କୁ କେଉଁ ବିଷୟ କହିଲି ଆପଣମାନେ କୁହନ୍ତୁ? దేని గురించి చెప్పాను? କାହା ବିଷୟରେ କହିଲେ? ద్వారం గురించి చెప్పాను. ଦ୍ୱାର ବିଷୟରେ କହିଲେ। ద్వారం దగ్గరున్న వాళ్ళు ఎవరంట? ଦ୍ୱାର ନିକଟରେ ଥିବା ଲୋକ କେଉଁମାନେ? ద్వారం వెలుగుతున్న వాళ్ళు ఎవరు చెప్పండి? ଦ୍ୱାର ବାହାରେ ଥିବା ଲୋକ କେଉଁମାନେ କୁହନ୍ତୁ? పొలిటీషియన్స్. ద్వారం బయట ఉన్న వాళ్ళు ఎవరంటే మనకి యేసుక్రీస్తు వారి గురించి తెలుసు, కానీ వాళ్ళు పొలిటీషియన్స్ అందరూ ఏం చెప్తారు? మైకులలో మైక్ పట్టుకొని యేసుక్రీస్తు వారు గొప్పవాడు, ఆయన లోక రక్షకుడు, ఆయన లోకానికి వచ్చిన గొప్ప గొప్ప విషయాలు చెప్తారు. ଦ୍ୱାର ବାହାରେ ଥିବା ଲୋକମାନେ ଯୀଶୁଙ୍କ ବିଷୟରେ ମହାନ ମହାନ ରୂପେ କହିବେ, ପଲିଟିସିଆନ ମାନେ ସମସ୍ତେ, కానీ దేవుని నమ్మరు. କିନ୍ତୁ ଈଶ୍ୱର ବିଶ୍ୱାସ କରିବେ చెప్పంటే ନାହିଁ। గొప్పగా చెప్తారు. କହିବାକୁ କହିଲେ ମାଇକ୍ వీళ్ళే ଧରି ద్వారం କହିବେ। వెలుగుతున్న వాళ్ళు. ଏମାନେ ଦ୍ୱାର ବାହାରେ ଥିବା ద్వారం ଲୋକ। దగ్గరున్న వాళ్ళు ఎవరో తెలుసా? ଦ୍ୱାର ନିକଟରେ ଥିବା ଲୋକ କେଉଁମାନେ? క్రీస్తునంటే బాప్తిజం అనే ద్వారం దగ్గరున్న వాళ్ళు. ବାପ୍ତିସ୍ମ ନାମକ ଦ୍ୱାର ନିକଟରେ ଥିବା ଲୋକ వస్తారు, వింటారు, అన్ని చేస్తారు. ଆସିବେ, ଶୁଣିବେ, ସବୁ କରିବେ, చక్కగా దేవుని మాటలు వింటారు. ଭଲରେ ବାକ୍ୟ ଶୁଣିବେ, నిజంగా దేవుని పట్ల మంచి భక్తిని కనపరుస్తారు. ସତରେ ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରତି ఉత్తమ భక్తి కానీ ଦେଖାଇବେ। రక్షణ అనే ద్వారం దగ్గర, బాప్తిజం అనే ద్వారం దగ్గరికి అక్కడ వచ్చి ఆగిపోతారు. କିନ୍ତୁ ବାପ୍ତିସ୍ମ ନାମକ ଦ୍ୱାର ନିକଟରେ ଅଟକି ଯିବେ, కానీ లోపలికి రారు. କିନ୍ତୁ ଭିତରକୁ ଆସିବେ ନାହିଁ। అంటే బాప్తిజం తీసుకోవడానికి ప్రయత్నించాం మనం. ମାନେ ବାପ୍ତିସ୍ମ ନେବା ପାଇଁ ଆମେ ଚେଷ୍ଟା రక్షణ పొందితేనే କରିନଥାଉ। కదా మనం ముందుకు వెళ్ళగలము. ଏବେ ପରିତ୍ରାଣ ପାଇଲେ ଆମେ ଆଗକୁ ବଢିପାରିବା। ఒకవేళ రక్షణ తీసుకోకపోతే ଯଦି ପରିତ୍ରାଣ ନ ଦେଲେ ఇప్పుడు మనల్ని మనం ఎలా పవిత్రపరచుకోగలము? ଏବେ ଆମେ ଆପଣ ଆପଣଙ୍କୁ କିପରି ପବିତ୍ର ఒకసారి କରିପାରିବା? పడిపోతాం అంటే ఏంటో తెలుసు కారణము? କେତେକ ଥର ଆମେ ପଡି ଯାଉଛୁ କହିଲେ କାରଣ କଣ ଜାଣିଛ? మనం పడిపోతాం కాబట్టి దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ అన్నది నేను చెప్పాను. ଆଉ ଆମେ ପଡିଯିବା କହି ଈଶ୍ୱର ଆମମାନଙ୍କୁ ସୁବୃଦ୍ଧିର ଆତ୍ମା ଦେଇଅଛନ୍ତି। పడిపోయిన ప్రతిసారి పరిశుద్ధాత్మ సహాయంతో మన ముందుకు లేపుతారు. ପଡି ଯାଉଥିବା ପ୍ରତ୍ୟେକ ଥର ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ దాని ସାହାଯ୍ୟ ద్వారా దగ్గర ఉన్న వాళ్ళు, ସେମାନେ ଦ୍ୱାର ନିକଟରେ ଥିବା ଲୋକ। ప్రేమ దేవుని వాళ్ళరా, ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ మరి ସନ୍ତାନ మన ମାନେ హృదయం అనే ద్వారం ఎలా ఉంది? ଆଉ ଆମ ହୃଦୟ ରୂପକ ଦ୍ୱାର କେମିତି ଅଛି? పూర్తిగా మూసుకుపోయింది. ସମ୍ପୂର୍ଣ୍ଣ రୂପେ చెప్పాను ମୁଦ୍ରିତ కదా అక్కడ ହୋଇଅଛି। మూయబడిన అని. ମୁଦ୍ରିତ ହୋଇଅଛି, చెత్తతో మూయబడింది. ଅସନାରେ ମୁଦ୍ରିତ ହୋଇଅଛି। కానీ ఒక్కసారి అది ఓపెన్ చేస్తే, କିନ୍ତୁ ଥରେ ତାହା ଖୋଲିଲେ, అది ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు దానికి దేనికి ఉపయోగించారు? ତାହା ଖୋଲିବା ପରେ ସେମାନେ କେଉଁଥିପାଇଁ ବ୍ୟବହାର କଲେ? ఆ రాష్ట్రంలో ఆ చెరువులు కానీ, ସେଇ ରାଜ୍ୟରେ ପୋଖରୀ ଗୁଡ଼ିକ ఈ ହେଉ, బావి కానీ ଏ କୂପ ହେଉ, ఎందుకు శుభ్రం చేశారు? କାହିଁକି ସଫା କଲେ? ఇంకా దేనికోసం చెప్పారు? మంచి నీటి కోసం వారు శుభ్రం చేశారు, అవునా కదా? ପିଇବା ପାଣି ପାଇଁ ସେମାନେ ସଫା କଲେ। అదే హృదయాన్ని మనం శుభ్రం చేసుకుంటే, ସେଇ ହୃଦୟକୁ ଆମେ ସଫା କଲେ, సామెతల గ్రంథం ହିତୋପଦେଶ 4వ అధ్యాయం 4 ଅଧ୍ୟାୟ 23వ వచనం. 23 ପଦ, సామెతల గ్రంథం ହିତୋପଦେଶ 4వ అధ్యాయం 4 ଅଧ୍ୟାୟ 23వ వచనం. 23 పଦ, ఈ హృదయంలో నుండి ତୁମ ହୃଦୟରୁ జీవదారులు బయలుదేరును. ଜୀବନର ପ୍ରବାହ ଜନ୍ମେ। ఏమంటాయంట? କଣ ବାହାରିବ? జీవదారులు దేవుని మాటలు, దేవుని వాక్యం మాత్రమే అంటాయంట. ଆମ హృదୟରୁ ଜୀବନର ପ୍ରବାହ କହିଲେ ఈ ଈଶ୍ୱରଙ୍କ జీవ ବାକ୍ୟ జలములు అంతే ବାହାରିବ। మన హృదయంలో నుండి. ଜୀବନର ଜଳ ବାହାରିବ। వాళ్ళు బాగు చేసింది ସେମାନେ ଭଲ କଲେ మంచి నీటి కోసం, ପିଇବା ପାଣି ପାଇଁ అంటే జలము కోసం. ଆଉ ପାଣି ପାଇଁ, కానీ మన హృదయాన్ని బాగు చేసుకుంటే କିନ୍ତୁ ଆମ ହୃଦୟକୁ
ଭଲ జీవజలం బయటికి వెళ్తుంది. ଜୀବନର ଜଳ అందుకే ବାହାରିବ। చివరికి ఒక మాట అన్నట్టు చూడండి. ତେଣୁ ଶେଷରେ ଗୋଟେ ବାକ୍ୟ କହିଲେ కాబట్టి ଦେଖନ୍ତୁ, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం భద్రంగా కాపాడుకొని ତେଣୁ అన్నాడు. ସମସ୍ତ ବିଷୟ ଅପେକ୍ଷା ଆପଣ ହୃଦୟକୁ ଅତି ଯତ୍ନରେ ରଖ। కాపాడుకోమని చెప్పలేదండి, ଯତ୍ନରେ ରଖ କହିନାହାନ୍ତି, భద్రంగా కాపాడుకోమని. ଅତି ଯତ୍ନରେ ରଖ। మరి మనం ఏ తప్పు చేస్తామని దానికి కేంద్ర స్థానం ఎక్కడ? ଆଉ ଆମେ ଯେକୌଣସି ଭୁଲ କଲେ ମଧ୍ୟ ତୈର ସ୍ଥାନ କେଉଁଠାରୁ? మన హృదయమే కదా. ଆମ ହୃଦୟ మన ହିଁ। హృదయం వల్లే కదా మనం పాపం చేస్తాము. ଆମ ହୃଦୟ ଦ୍ୱାରା అంటే ଆମେ హృదయం ପାପ କରିଥାଉ। అన్నిటికంటే మోసకరమైంది అంటాడు. ହୃଦୟ ସବୁଠାରୁ ପୀଡ଼ାଜନକ, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోమంటాడు. ତାକୁ ହିଁ ଜାଗ୍ରତରେ రక్షା କରୁ। కానీ మనం ఏం చేస్తున్నాము? କିନ୍ତୁ ଆମମାନେ କଣ କରୁଛୁ? పూర్తిగా ఆ చెత్త ఈ చెత్త అంత తెచ్చి దాన్ని మూస్తాను ఇప్పుడు. ଆଉ ସମସ୍ତ ସେଇ ଅସନା ଏ ଅସନା ଆଣି ତାକୁ ଆମେ ବନ୍ଦ କରିଦେଲୁ ହୃଦୟକୁ। మనకి ఎప్పుడు మనం ప్రకాశంగా కనిపిస్తాం? ଆଉ କେତେବେଳେ ଆମେ ଜ୍ୟୋତି రూపే ପ୍ରକାଶ మరి କରିବା? అంత చెత్త ఉంటే దేవుడు వచ్చి ఆ చెత్త పక్కన అక్కడ మనము మన వేస్ట్ మెటీరియల్ మనం పిజ్జా తిని పక్కన పెట్టేసాం, అక్కడ ఏమి పెడతామా? ଆଉ ଈଶ୍ୱର ସେତେ ଅସନା ଥିଲେ ସେ ଆସିକି ସେଟା ରହିବେ କି? లేదంటే మనం వేస్ట్ చెత్తని చెత్త పడేసాం, దాని పక్కనే మనం కూర్చుంటామా? ଆମେ ପକେଇ ଦେଇଥିବା ଅଳିଆ ନିକଟରେ ଆମେ ଯାଇ ବସିବା କି? అంతెందుకు మున్సిపాలిటీ పక్కనే మనం కూర్చుంటామా? ସେତେ କାହିଁକି ମ୍ୟୁନିସିପାଲିଟି ପାଖରେ ଯାଇ ଆମେ ବସିବା କି? కాలు వెళ్తుంట చాలా చెత్తగా దాని పక్కన మనం కూర్చోమంటే మళ్ళీ ఎంతమంది కూర్చుంటారు? చేతులు ఎత్తండి. ନାଳ ନର୍ଦ୍ଦମା ପାଖରେ ଯାଇକି ବସ କହିଲେ କେତେ ଜଣ ବସିବ? ହାତ ଦେଖନ୍ତୁ। ନାଳ ନର୍ଦ୍ଦମା ପାଖରେ ఎంతమంది కూర్చోండి? చేతులు ఎత్తండి. କିଏ ବସିବ କୁହନ୍ତୁ? ఎవరు చేతులు ఎత్తరు, କେହି ହାତ ଟେକିବେ ନାହିଁ, ఎందుకంటే చెత్త కాబట్టి. କାରଣ ତା ଅସନା। మరి మన హృదయంలో ఎందుకు చెత్త పెట్టుకొని దేవుడిని కూర్చోబెడితే దేవుడు అక్కడ కూర్చుంటాడు? దేవుడు ఎందుకు కూర్చుంటాడు? ଆଉ ଆମ ହୃଦୟରେ ଏତେ ଅସନା ରଖିଲେ ଈଶ୍ୱରକୁ ବସାଇଲେ ଈଶ୍ୱର କେଉଁଠାରେ ବସିବ? ଈଶ୍ୱର କାହିଁକି ବସିବେ? మనమే కూర్చున్నప్పుడు దేవుడు ఎందుకంటే కూర్చుంటాడు? ଆମେ ହିଁ ନ ବସିଲା ବେଳେ ଈଶ୍ୱର କାହିଁକି బసిବେ? ଚିନ୍ତା କର। అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? ସେଥିପାଇଁ ସେ କଣ କହିଲେ నేను బయట ଜାଣିଛ? నుండి తలుపు తడుతున్నాను అన్నాడు. ସେ ବାହାରୁ ଦ୍ୱାରକୁ ଆଘାତ କରୁଛନ୍ତି। చివరికి ఒక మాట చూసుకుంటాం. ଶେଷରେ ଏକ ବାକ୍ୟ ଦେଖିବ, ప్రకటన గ్రంథం ପ୍ରକାଶ ବାକ୍ୟ 3వ అధ్యాయం 3 ଅଧ୍ୟାୟ 21వ వచనం. 21 ପଦ। ప్రకటన గ్రంథం ପ୍ରକାଶ ବାକ୍ୟ 3వ అధ్యాయం 3 ଅଧ୍ୟାୟ 21వ వచనం. 21 ପଦ క్షమించండి, 20వ వచనం. 20 ପଦ। 20వ వచనం. ఇదిగో నేను తలుపునందు నిల్చుండి తట్టుచున్నాను. ଦେଖ ଆମେ ଦ୍ୱାର ନିକଟରେ ଠିଆ ହୋଇ ଆଘାତ କରୁଅଛୁ। తలుపునందు నిల్చుండి ఏం చేస్తానంట? ଦ୍ୱାର ନିକଟରେ ଠିଆ ହୋଇ କଣ କରୁଛନ୍ତି? ఇప్పటికి మళ్ళీ వాక్యం ద్వారా తడుతున్నాడు, ଏବେକୁ ବାକ୍ୟ ଦ୍ୱାରା ସେ ଆଘାତ కానీ మనమే କରୁଛନ୍ତି, తీయడం లేదు. କିନ୍ତୁ ଆମେ ହିଁ ଦ୍ୱାର ଖୋଲୁନୁ। ఎవడైనా స్వరం విని తలుపు తీసిన ఎడలా ସେ କେହି ଆମ ସ୍ୱର ଶୁଣି ଦ୍ୱାର నేను ଖୋଲିଲେ అతని వద్దకు వచ్చి ତା ନିକଟରେ ଆସି ఆ అందంగా అలంకరించిన ଆଉ ସେ ସୁଶୋଭିତ ఆ ହୋଇଥିବା బావిలో, ସେ କୂପରେ, హృదయం అనే బావిలో ହୃଦୟ ରୂପକ କୂପରେ నేను, ଆମେ, నాతో పాటు మీరును, ଆମ ସହିତ ତୁମେ, నేను నాతో కూడా అతడును ଆମ ସହିତ ସେ కలిసి భోజనం చేద్దాం అంటున్నాడు దేవుడు. ମିଶି ଭୋଜନ କରିବୁ କହୁଛନ୍ତି। ఒక్కసారి ఆ చెత్తని కాస్త పక్కన తీసి ଥରେ ସେ ଅବର୍ଜନାକୁ డోర్ ବାହାର ఓపెన్ କରି చేస్తే ଆଉ ଦ୍ୱାର నేను ଖୋଲିଦେଲେ మీ ఇంటికి వస్తాను ମୁଁ అంటున్నాడు. ତୁମ ଗୃହକୁ ଆସିବି କହୁଛନ୍ତି। ఇంటికి వచ్చంట ଗୃହକୁ ଆସି ପୁଣି భోజనం చేస్తానంట. ଭୋଜନ କରିବେ। ఏమని చెప్తున్నాడు? କଣ କହୁଛନ୍ତି? ఒక్కసారి ఆ చెత్త ఓపెన్ చేసి డోర్ తీయండి, నేనే మీ దగ్గరికి వచ్చి మీతో పాటు అందరం కలిసి భోజనం చేద్దాం సంతోషంగా అందమైన గృహంలో అంటున్నాడు. ଥରେ ସେ ଅସନା କାଢି ଦେଇ ଦ୍ୱାର ଖୋଲନ୍ତୁ, ମୁଁ ତୁମ ନିକଟକୁ ଆସିବି। ఇప్పుడు ସମସ୍ତେ ఆ చెరువు చుట్టూ ఎంతమంది తిరుగుతున్నారు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో? ଏବେ ସେ ତେଲେଙ୍ଗାନା ରାଜ୍ୟର ପୋଖରୀ ଚାରିପାଖରେ କେତେ ଲୋକ ବୁଲୁଛନ୍ତି? ఆలోచించండి. ଚିନ୍ତା କରନ୍ତୁ। ఇప్పుడు అదే ఆ యొక్క ఏంటది ఆ బావి ఉంది కదా, ଏବେ ସେଇ କୂପ ରହିଛି ନା, దానికి ఎంతమంది పర్యాటకులు వెళ్తున్నారు? ତାକୁ କେତେ ଜଣ ପର୍ଯ୍ୟଟକ ମାନେ ଯାଉଛନ୍ତି? 20 లక్షల టన్నుల నీరు అందులో స్టోర్ చేస్తున్నారు. ଆଉ 20 ଲକ୍ଷ ଟନ୍ ଜଳ ସେଥିରେ ରଖୁଛନ୍ତି। మరి అంత నీరు స్టోర్ చేయగలిగారంటే కారణం ఏంటి? ଆଉ ଏତେ ଜଳ ସେମାନେ ରଖିପାରିଲେ କହିଲେ କାରଣ ఆ କଣ? బావి అంత శుభ్రంగా ఉందని. ଆଉ ସେଇ ପୋଖରୀ ସେତେ ସଫା ఇప్పుడు ఆ ଅଛି గుడి ବୋଲି। ఇప్పుడు అంత చెత్త దాంట్లో 20 లక్షలు ఇస్తే అది ఉపయోగపడుతుంది. 20 లక్షల వాటర్ ଏବେ ସେ ଅଳିଆରେ 20 ଲକ୍ଷ ଟନ୍ ପକାଇଲେ ଜଳ ବ୍ୟବହାର ହବ କି? వ్యవసాయానికి కూడా పనికిరాదు. ବ୍ୟବସାୟକୁ ମଧ୍ୟ ଅକୃତ୍ୟ ఇప్పుడు అంత କାର୍ଯ୍ୟ శుభ్రం చేసినప్పుడు అది మంచినీళ్ళు ఎంతమంది వాడుకుంటున్నారు? ଏବେ ସେତେ సఫା କରିବାରୁ ପିଇବା ଜଳ କେତେ ଜଣ ବ୍ୟବହାର କରୁଛନ୍ତି? మనం కూడా మన హృదయాన్ని కాస్త శుభ్రపరచుకొని ଆମେ ମଧ୍ୟ ଆମ ହୃଦୟକୁ ଟିକେ సఫା କରି కాస్త నీటిగా మల్లాలని పక్కన తీసి పెడితే ଟିକେ ଅସନା ସବୁ ବାହାରକୁ କାଢି ରଖିଲେ వాక్యము ଆମର ଥିବା ବାକ୍ୟ అనేకులు వాడుకుంటారు. ଅନେକ ବ୍ୟବହୃତ ହେବ। ఎలా అంటారా? କିପରି କହିବେ କି? ఇప్పుడు ఎవరో మీ ఇంటి పక్కన ఉన్నారు, ଏବେ ଆପଣଙ୍କ ଘର ତାଙ୍କ ପାଖରେ କିଏ ఆరోగ్యం ଅଛନ୍ତି? బాలేదు, ଅସୁସ୍ଥ ରୂପେ దేవుని ଅଛନ୍ତି, మాట్లాడి తెలీదు, ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଜାଣନ୍ତି వాళ్ళ ନାହିଁ, అమ్మ పాస్టర్ వీళ్ళు అంటారా? ଆଉ ଯାଇକି ପାଳକ ଗୁଡାକ
କାହାକୁ କହିବ କି? మనం చెప్పలేమా? ଆମେ କହିପାରିବା ନାହିଁ କି? మనమే చెప్పగలం. ଆମେ ହିଁ କହିପାରିବା. మనమే కొన్ని మంచి మాటలు చెప్తాం. ଆମେ କିଛି ଭଲ କଥା କହିବା. మా ధైర్యం ఉండమ్మా, దేవుని మాటలు వినమ్మా, దేవునితో ఉండమ్మా అని ఇలా మనమే కొన్ని మంచి మాటలు మన హృదయంలో నుంచి అంతాయి. ମା ସାହସରେ ରୁହନ୍ତୁ, ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଶୁଣନ୍ତୁ. ଆମେ କିଛି ସାହସଯୁକ୍ତ କଥା అంటే କହିବୁ. మనలో ఉన్న నీటితోనే ఇంకొకరిని రక్షించుకోవచ్చు. ମାନେ ଆମ ହୃଦୟରେ ଜଳ ସହିତ ଅନେକ ରକ୍ଷା మరి କରିପାରିବା. మందే మూసేస్తే ଆଉ ଆମର ముద్ରିତ కଲେ ఇంకొకరికి ఎలా చెప్తాం ఆలోచించి. ଆମେ ଅନ୍ୟକୁ କିପରି କହିବା କୁହନ୍ତୁ? ప్రేమ దేవుని వాళ్ళ ଏଣୁ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନଗଣ, చెత్త తీసిన తర్వాత అటు చెరువుకి అనేది పూర్వ వైభవం వచ్చిందో ଆବର୍ଜନା କାଢିଲା ପରେ ପୋଖରୀକୁ ଯେମିତି ସୁଶୋଭିତ ହେଲା, అన్ని మలిన పదార్థాలతో నిండిపోయిన ఆ చెరువు శుభ్రపరిచిన తర్వాత ఆ యొక్క బావ అనేది ఎలా అయితే పూర్వ వైభవం వచ్చిందో ଆଉ ସବୁ ମଇଳା କାଢିବା ପରେ ଯେପରି ତା ସୁନ୍ଦରତା ଦେଖାଗଲା, మనకు కూడా మనలో ఉన్న ఈ చెడుతనాన్ని, ఈ ఫోన్స్ ని, లేదంటే లోక సంబంధమైన విషయాల్ని, శరీర సంబంధమైన కోరికల్ని, మనం అనుకుంటున్న ఈ రంగుల ప్రపంచాన్ని కాస్త పక్కన పెట్టి ଆମେ ମଧ୍ୟ ଆମମାନଙ୍କ ମନରୁ ଏ ଅସାରତା, ଶାରୀରିକ କାର୍ଯ୍ୟ, ଏ ରଙ୍ଗ ବେରଙ୍ଗ ଜିନିଷ ଏ ସମସ୍ତେ ଟିକେ ବାହାରକୁ କାଢିଦେଲେ, పక్కన పెట్టామనుకోండి, ଅନ୍ୟ ପାର୍ଶ୍ୱ ରଖିଦେଲେ, మనకు కూడా ఒక రంగుల లోకం దేవుడు చూపిస్తానని ଆମମାନଙ୍କୁ ମଧ୍ୟ ଗୋଟେ ସୁନ୍ଦର ଜଗତ ଈଶ୍ୱର మన ଦେଖାଇବେ. జీవితం కూడా ఆ యొక్క భావిలా వెలుగుతుంది. ଆମ ଜୀବନ କୂପ ସଦୃଶ୍ୟ ଆଲୋକିତ ହେବ. మునుపు ఉపయోగపడింది రేపు పొద్దున శుభ్రం చేసుకుంటూ వందల మందికి ఉపయోగపడతాం మనం. ପୂର୍ବେ ଅକର୍ମଣ୍ୟ ତାହା ସଫା କଲେ ଅନେକଙ୍କ ଉପକାର ହେବ. మీకు చెప్పాను కదా, କହିଲି ମାନଙ୍କୁ ఎన్ని విధాలుగా అపవాది మిమ్మల్ని పరిచేస్తా ఇబ్బంది పెడుతున్నాడంటే ଏତେ ପ୍ରକାର ଶୈତାନ ତୁମମାନଙ୍କୁ ଅସୁବିଧା କରୁଛି କହିଲେ, యు ఆర్ ద పవర్ఫుల్ పర్సన్ అని. ଆପଣ ହିଁ ଗୋଟେ ଶକ୍ତିଶାଳୀ ମନୁଷ୍ୟ କହି, మీరు మాత్రం నిలబడితే వందల మంది నిలబెట్టొచ్చు. ଆପଣ ଜଣେ ଛିଡ଼ା ହେଲେ 100 ଜଣ ସେଟା ఒక్కసారి କରିପାରିବେ. నిలబడి దేవుని నమ్మి బాప్తిజం తీసుకొని ఒక్కసారి బ్రతికి చూడండి. ଥରେ ଛିଡ଼ା ହୋଇ ବିଶ୍ୱାସ କରି ବାପ୍ତିସ୍ମ ନେଇ ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ ବଞ୍ଚି ଦେଖନ୍ତୁ. మార్పు మీకే కనిపిస్తుంది, ପରିବର୍ତ୍ତନ ଆପଣ ନିଜେ ଦେଖିବେ. మార్పు మనకే కనిపిస్తుంది. ପରିବର୍ତ୍ତନ ଆମେ ନିଜେ ଦେଖିବା. అని ముందుగా నన్ను హెచ్చరించుకుంటూ ଏ ସମସ୍ତ ବାକ୍ୟ ଦ୍ୱାରା ନିଜ ନିଜକୁ ଅନୁଯୋଗ ଦେଇ, మిమ్మల్ని హెచ్చరిస్తూ ଆପଣମାନଙ୍କୁ ଶିକ୍ଷା ଦେଇ నా మాటలు ముగిస్తున్నాను. ମୋର କଥା ଶେଷ କରୁଅଛି. కళ్ళు మూసుకుంటే తెచ్చి ప్రార్థన చేస్తాను. ଆସନ୍ତୁ ଆମେ ଚକ୍ଷୁ ବନ୍ଦ କରିବା, ପ୍ରାର୍ଥନା କରିବା. మమ్మల్ని అద్భుతంగా ప్రేమించి మా తన తండ్రి, మిమ్మల్ని తండ్రి అని పిలుచుకుని గొప్ప భాగ్యం మాకు దయచేసి వందనములు తండ్రి. తండ్రి మరి ఉదయకాల సమయంలో తండ్రి పాడుపడిపోయిన తండ్రి ఒక చెరువుని ఎలా అంటే తండ్రి శుభ్రపరిచి దానికి పూర్వ వైభవం ఇచ్చారు. పాడుపడిపోయిన మా జీవితాలను, శిథిలావస్థలో ఉన్న మా జీవితాలను మేము కూడా కాస్త శుభ్రపరచుకుంటే మా హృదయం నుంచి కూడా అంతే శుభ్రంగా, అంతే అందంగా కనిపించి జీవజనము తండ్రి వస్తుంది. మేము తెలుసుకొని ఈ భూమి మీద మమ్మల్ని మేము మార్చుకొని మిమ్మల్ని మహిమపరిచే పిల్లలకు బ్రతుకులాగా సహాయం చేయండి. దయచేసి తండ్రి మేము చేసిన పాపములను, అపరాధములను మన్నించిన వేడుకుంటూ ఇంతవరకు ఓపికగా ఉన్న మీ పిల్లలని వారందరికీ మంచి జ్ఞానాన్ని, బుద్ధిని, అదేవిధంగా తండ్రి దాన్ని గ్రహించే మనస్సును పిలుస్తారని కోరుకుంటూ ఈ ప్రజల్లో ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినంతో బ్రతకడానికి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.